మానస సరోవరం వెళ్ళొచ్చినాక మానవుడికి అన్న మార్పు చేర్పులు జరుగుతాయా? మానస సరోవరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవతలు స్నానం చేయటానికి బ్రహ్మ అసలు దేవుడే లేడు, దేవుడు ఉన్నాడన్నది మీ యొక్క భ్రమ. దేవుడు ఉండటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. లేడన్న వాడికి కూడా దేవుడు మన లోపల ఉన్నాడు, మనం తల్లిదండ్రులు చూసుకుంటున్నాం. మరి దయ్యం? మేమందరం దయ్యాలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే. దయ్యాలు ఎక్కడో లేరు, దేవుళ్ళు ఎక్కడో లేరు, ఇద్దరు ఒకచోటే కలిసి ఉన్నారు, ఇద్దరు పక్కపక్కనే. క్షుద్ర పూజలు, చేతబడిలు ఇదంతా నిజమేనా? దశమా విద్యుల్లోకి వెళ్ళాం. తీవ్రమైన సాధనలు, పరిపూర్ణమైన శక్తిని పొందుతారు వాళ్ళందరూ. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనము సద్గురు శ్రీ వేదానంద సరస్వతి, అదేవిధంగా వేదానంద బాబాజీ అంటారు. సో ఈరోజే ఆయన కేదార్నాథ్ నుంచి రావడం జరిగింది. సో వారి యొక్క ప్రయాణం అండ్ అదేవిధంగా వారి యొక్క అనుభవాలను కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డివోషనల్ అంటే చాలామంది కూడా కనెక్ట్ అవుతున్నారు. సో డివోషనల్ నుంచే అందరూ కూడా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. మరి అటువంటి అనుభవమైన వారి ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుజీ నమస్తే. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మీలాంటి సద్గురుల్ని చాలామందిని ఇంటర్వ్యూలు చేస్తున్నాను. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాను. నిజానికి ఈ మధ్యకాలంలో భక్తి విషయంలో చాలామంది మనుషులు కూడా, అంటే తప్పులు పాపాలు చేసినటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో, ఇటువంటి డివోషనల్ వల్ల చాలామంది చేంజ్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా మీలాంటి సద్గురుల వల్ల మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు కావచ్చు, మీ యొక్క అనుభవాలు కావచ్చు, వీటి వల్ల కూడా చాలామంది చేంజ్ అవుతున్నారు. నిజంగా మిమ్మల్ని కలవడం నాకు తెలిసి నా అదృష్టం అనుకుంటా. అది నేను అదృష్టంగానే భావిస్తున్నాను. గురుకృప. చాలామంది మీలాంటి సద్గురులు, ఋషులు, మునులు, అఘోరాలు అనుకోవచ్చు, లేదంటే సాధువులు అనుకోవచ్చు, చాలామంది కూడా హిమాలయాల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మనశ్శాంతి కోసం సన్యాసం తీసుకొని కంప్లీట్గా హిమాలయస్కి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోతారు. సో అటువంటి మీలాంటి సద్గురులు, ఋషుల గురించి నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. నిజానికి హిమాలయాల్లో అసలు ఏం జరుగుతుంది? మీలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం చేస్తారు అక్కడ? చాలా సంతోషం అన్న. సద్గురు కృప. నారాయణం పరబ్రహ్మ బ్రహ్మ విష్ణాత్మకం పరం దిగంబరం యోగిరాజం దత్తాత్రేయం నమామ్యహం. నాకు పూర్వజన్మ సుకృతంతో గురుమార్గం దొరికింది. సాక్షాత్తు జగద్గురు దత్తాత్రేయుడి మార్గంలో నేను సన్యాసి దీక్ష తీసుకునే ఆ అదృష్టం శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ అని ఆ గురుదేవులు వారు చక్కగా ఒక సామాన్యుడిగా ఉన్న నన్ను చక్కగా తీసుకుని వారితో ప్రయాణం, వారితో గడపటం, రకరకాల సాధన సేవలు అనండి అన్నీ కలగలిస్తే ఈరోజు ఈ స్థితికి రాగలిగాం. చెప్పాలంటే హిమాలయాలు అనేప్పటికల్లా ఇది ఈరోజుది కాదు, శతాబ్దాల నుంచి కూడా హిమాలయ భూమికి ఒక ప్రత్యేకత ఉంది. రావణాసురుడి టైం నుంచి కానీ చాలా అది జరుగుతూనే ఉంది. అది అక్కడున్న శక్తి అనంతమే. ముఖ్యంగా మన భారతదేశానికి హిమాలయాలు అనేది మూల శక్తి అని చెప్పచ్చు. ఇదంతా ఇక్కడ ఉన్నదంతా కర్మభూమి అయితే అది దేవభూమి, యోగభూమి. ఇక్కడ యోగులు ఉంటారా అంటే ఇక్కడ గుప్తంగా ఉంటారు. ఇక్కడ ప్రధానంగా కర్మని పూర్తి చేసుకున్న వాళ్ళందరూ, యోగత్వానికి అర్హులైన వాళ్ళందరూ అటు వెళ్ళి ఆ యోగత్వాన్ని మళ్ళీ దాన్ని బాగా స్థిరపరుచుకుని సాధనతోటి దాన్ని మళ్ళీ పంచడానికి ఇటు వస్తూ ఉంటారు. ఇది నా ప్రయాణంలో కూడా అలాగే జరిగింది. ఒక మామూలు వ్యక్తిగా నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను. పూర్వ ఆశ్రమంలో అమలాపురం, ముక్తేశ్వరం, ఆ గోదావరి తీరం, ఆ బాల్యం, ఆ విద్యాభ్యాసం, ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం ప్రధానంగా ఇవన్నీ కలగలిసాయి. వీటికి తోడు పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది. లేకపోతే ఇక్కడ ఏదో ఉద్యోగస్తుండో ఇంకోటి అవుతూ తిరగాలి ఉండేది. అదేదో పూర్ణం అయిపోయింది. కంప్లీట్ అవ్వటం వల్ల హిమాలయాలకు వెళ్ళటం అనేది జరిగింది. 94లో మొట్టమొదటిసారి హిమాలయాలకని ఆశతో ఏదో చాలా అప్పుడు కొత్తగా తెలుసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఆ రిషికేశ్లో ఉండటం, ఆంధ్ర నిర్మాణాశ్రమం అని
అక్కడ మన తెలుగు వాళ్ళది అది ఒకటే ఆశ్రమం. ఇప్పుడు 2-3 వచ్చాయి. ఆ తర్వాత మనం శివానందాశ్రమం ప్రధానంగా చాలా కాలం నుంచి ఉంది. అది దయానంద ఆశ్రమం గారు, అక్కడ కూడా సౌత్ వాళ్ళదే. ఇవన్నీ అక్కడ నేను ఆంధ్ర నిర్వాస ఆశ్రమంలో శ్రీ మేధానందపురి స్వామీజీ అని వారు నాకు జ్ఞాన గురువులు. చిన్నప్పటి నుంచి నేను 10 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ మఠంలో రాజమహేంద్రవరంలో ఆయనతో పరిచయం. గ్యాప్ మళ్ళీ 10-15 ఏళ్ళు గ్యాప్ తర్వాత యోగం కలుపుతుందంటారే, వారితో కలవటం, అక్కడ రిషికేశ్లో బేస్గా ఉండటం మొదలైంది. ఇంకా అక్కడికి వచ్చాక నాకు మొదటి నుంచి జిజ్ఞాస ఎక్కువ. నేను పూర్వాశ్రమంలో జర్నలిస్టుని, చాలా రకరకాల పత్రికల్లో పనిచేసా. నాకు సత్యాన్వేషణ నాకు బాగా అది నమ్మకంగా కుదిరితే తప్పితే నమ్మను. అలాంటి అన్వేషణ నాకు మొదటి నుంచి మామూలుగానే ఉండేది. సో ఈ మార్గంలోకి వచ్చాక ఇంకా తెగింపు త్యాగం 2 ఉన్నవాడే సాధువు అవుతాడు, యోగి అవుతాడు, మహాత్ముడు అవుతాడు. తెగింపు ఉండాలి, త్యాగము ఉండాలి. ఆ రెండింటిని పట్టుకుని నేను హిమాలయాల్లో అప్పుడు ఆ రోజుల్లో రిషికేశ్ నుంచి కేదార్నాథ్కి నడిచి వెళ్ళటం, అది అక్కడి నుంచి మళ్ళీ ఎవరో చెప్తే బద్రీనాథ్కు నడిచి వెళ్ళటం, ఇలాగ నడక నాకు బాగా నడక అంటే ఎప్పుడు బాగా ఇష్టం. ఓకే. ఎందుకంటే నడకలోనే శరీరము మనసు బాగా మదింపబడతాయి. అలాగే హిమాలయ భూములకు ఆ రకంగా నేను మొట్టమొదటిసారి వెళ్ళటం జరిగింది నాన్న. అసలు హిమాలయాల్లో అంత శక్తి ఏంటి అని, వాటి అంటే ఆ ప్రదేశానికి ఎందుకు అంత శక్తి ఉంటుంది? ఒక రకంగా చెప్పాలంటే హిమాలయాలు అనేది ఈ భూభాగానికి కేంద్ర బిందువు అని చెప్తారు. భూభాగం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో భూమి పరంగా మనం అన్నిటికీ కూడా కేంద్ర బిందువు హిమాలయాలు. అందుకనే ఒక విశ్వశక్తి సెంట్రలైజ్ అయిన పాయింట్ అన్నమాట. కైలాసం మొత్తానికి కైలాస పర్వతం శక్తిపరంగా కేంద్ర బిందువు, అది కైలాసం హిమాలయాల్లో ఒక భాగం కనుక అందుకనే 3 వంతులు దేశాలన్నీ హిమాలయాలతో ముడిపడి ఉన్నాయి. మన దేశం ఒక్కటే కాదు. కానీ వాళ్ళందరికీ ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా డీకోడ్ చేయాలో కొన్ని రహస్యాలు వాళ్ళెవరికి తెలియదు. కేవలం భారతదేశం నుంచి వెళ్ళి హిమాలయాల్లో స్థిరపడిన యోగులు, సాధువులు వాళ్ళే రహస్యాలు ఇటు తీసుకొచ్చారు. అటు ఎవరికి అంత తాగత లేదు, ధైర్యం లేదు, వాళ్ళకి అటువంటి ప్రారంభం వాళ్ళకి లేదు. మన ఈ భూమిలో ఉన్న యోగులు మాత్రమే దాన్ని బయటికి తెచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి కొన్ని దేశాలకి కనెక్టివిటీ ఉంది, చైనాకు ఉంది, వీళ్ళందరికీ ఉంది. వాళ్ళ ప్రారంభం బుద్ధులు సరిపోవటం. సో మీరు అంటే ఈ యొక్క అంటే మానస సరోవర్ కానివ్వండి, సో ఎన్నిసార్లు మీరు కాలినడకన అంత దూరం వెళ్ళగలిగారు? అసలు ఆ అనుభవం కూడా మీకు ఎట్లుండే? అది ఇంకా అద్భుతమైన అనుభవం చెప్పలేము. జీవితం, కొత్త జీవితం దొరికినట్టే, పునర్జన్మ దొరికినట్టే. మళ్ళీ అనుభవం అనేది అనుభవం అయితే ఇటు మధ్యలో ఉన్నవాడికి అనుభవం దొరికింది, బాగుంది, బాగలేదు, దాన్ని వర్ణిస్తాం. నా జీవితంలో అయితే ఒకటే, నేను అక్కడ ఎందుకు ఆ తీవ్రమైన ఇది దొరికింది అంటే నేను మరణానికి కూడా సిద్ధపడి వెళ్ళా. టోటల్గా నేను వెనక్కి రాను అని మన వాళ్ళకి చెప్పేసి కొన్ని వ్యవహారాలు ఇక్కడ పత్రిక ఇవన్నీ ఉన్నాయి, రాతకోతలు చేసి నేను రాకపోతే మీరు చూసుకోండి, నేను రావదలుచుకోలేదు అని చెప్పటం దగ్గర నాకు ఆ భూమితో, ఆ భూమిలో ఉన్న ఆ శివశక్తి అనండి, మనం పూజించే శివుడు ఒక రకం, కైలాస పర్వతం పరంగా ఉండే ఆ శివశక్తి విశ్వశక్తి, అది లైకారుడు పూర్తిగా మనం వర్ణించుకుంటాం. ఆయన కాశీలో ఉన్న ఇంకోటి ఉన్న ఈ పార్వతీ సమేతంగా ఇవి ఒక రకమైన పౌరాణిక ఒక జీవిత విధానం, అది పురాణంగా చెప్పుకున్నాం. గుప్తంగా అతీతంగా అసలు సృష్టికి మూలం ఫస్ట్ శివుడు వచ్చాగానే మిగతా దేవీ దేవతలు వచ్చారు. అలాంటి శక్తి మనకి కైలాసంలో ఆ మానస సరోవరం ఆ ప్రాంతంలో దొరుకుతుందన్న. మానస సరోవరం అంటే సరోవరం, ఎన్నో సరస్సులు ఉన్నాయి మనకి ఇక్కడ మన ఉత్తరాఖండ్లో కూడా 7 రకాల సరస్సులు ఉన్నాయి. తలాబ్ అంటారు అక్కడ, భీమ్తాల్, నైనితాల్, ఇలా తలాబ్ని తాల్ అని పిలుస్తాం. అలాంటి సరస్సులు అన్ని చాలా చోట్ల ఉన్నాయి. ఆ మానస సరోవరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, దేవతలు స్నానం చేయటానికి బ్రహ్మ ఒక కుండాన్ని, ఒక సరస్సును సృష్టించాడు. వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైంది ఉండాలి కదా. దేవతలు స్నానం చేసేందుకు అని చెప్పి అది దేవతల కోసం సృష్టించబడింది. అలాంటిది ఆ యోగం ఉన్న మనుషులు మాత్రమే వెళ్ళి అక్కడ చక్కగా పూర్తిగా మునిగి ఆ జలంతో, జలశక్తితో, జలం అనేది తీసుకుంటే పైపోయినాయి, జలశక్తి, దేవతలు అక్కడ ఆల్రెడీ వాళ్ళ శక్తులు స్నానం చేసి వెళ్ళటం, ఆ శక్తిని
ఆస్వాదించగలిగిన వాళ్ళకే అదొక మహత్యంగా తెలుస్తుంది ఆ భూమి. అక్కడికి నేను వెళ్ళిన లక్ష్యం అది. ఎందుకంటే అది బొందితో కైలాసం అంటారు, అది ఎవరికో సాధ్యం, అది మనకిక్కడ మామూలు మానవాళ్ళం, మనం రకరకాల ఇదిలో ఉన్నాం కాబట్టి తెగించి నేను వెళ్ళిపోయాను. నాకు కూడా ఆ మేధానందపురి గారు ప్రేరణ ఇచ్చారు. ఆయన వెళ్ళొచ్చారు, ఒకసారి కాలినడకను వెళ్ళొచ్చారు. ఆయన పద్మారావు నగర్లో ఒక సత్సంగం చెబుతూ నాకు చాలా ప్రేరణ ఇచ్చారు ఆయన. నేను వచ్చే సంవత్సరం వెళ్తాను స్వామి అంటే అది చాలా ఇలా అన్నారు. లేదు, మీరు నాకు రూట్ చెప్పండి చాలు, ఆశీర్వదించండి చాలు, నేను వెళ్ళిపోతా, ఇంకా నాకు లక్ష్యం ఇంకేం లేదు అన్నట్టు చెప్తే ఆ తర్వాత ఇది జరిగింది. వెళ్ళటం అక్కడ గడపటం. ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు? 3 సార్లు కాలినడక నాన్న. మొదటిసారి ఒక్కడే వెళ్ళా. ఇంకా ఎంత దూరం ఉంటుంది అది చెప్పలేము, నాకు 60 రోజులు పట్టింది రానుకోను. 60 రోజులు? ఒకసారి 59 రోజులు పట్టింది. ఇంకో తర్వాత నలుగురు కలిసి వెళ్ళాము, ఒక ఔరంగాబాద్ నుంచి 2 సాధువులు నేను. అదేమైతే 61 64 రోజులు పట్టింది. ఇలాగ దగ్గర అలాగే. మొదటిదైతే అసలు ఊహించనిది, అది ఒక్కడనే రైలు ఎక్కని మన వాళ్ళందరూ, మా శిష్యులు వీళ్ళందరూ పంపడం, హరిద్వార్ వెళ్ళటం, రిషికేశ్ వెళ్ళటం, అక్కడి నుంచి గోరఖ్పూర్ రావటం, గోరఖ్పూర్ నుంచి గోండా వెళ్ళటం, రకరకాల మలుపులు నాన్న. అది ఇది ఎలా అని చెప్పలేము. మన డబ్బులు పనిచేయవని తెలుసు, ఏదో అక్కడ దాకా బోర్డర్ దాకా వెళ్తే ఏదో అని అనుకుంటూ ప్రయత్నం చేస్తే చివరికి 62 రోజులు పట్టింది. మొదటిసారి చేసుకుని వెనక్కి రావడం జరిగింది నాన్న. సో అందరు పోవచ్చు అక్కడికి? అందరు పోగలరు? ఎవరైనా వెళ్ళొచ్చు. శివుడు ఓపెన్, కైలాసం ఓపెన్, మానసరోవరం ఓపెన్. కానీ దానికి తగిన అర్హతలు డబ్బుతో అయ్యేది కాదు, ఏ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే వెళ్ళేది కాదు. ముందు బేసిక్గా వాళ్ళకి ముందు లోపల ఒక శ్రద్ధా విశ్వాసాలు ఉండాలి. కానీ ఈ మధ్యన చాలా ప్యాకేజీల్లో వెళ్తున్నారు. సరోవరం చూసి రావటం, దాని చుట్టూ తిరిగామని సెల్ఫీలు తీసుకుని రావటం ఒక ఎత్తు. సెల్ఫ్ని, ఆత్మని అక్కడ సమర్పణ చేసి ఆ తర్వాత వచ్చింది ఏదో తీసుకుని అదే నాకు కొత్త జీవితం అనుకుంటూ జీవించే లక్ష్యంతో వెళ్ళే వాళ్ళ విధానాలు వేరుంటాయి. ఈ మధ్యన యాక్సెసిబిలిటీ పెంచారు గవర్నమెంట్లు, వాళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. కానీ అది ఒక కోణమైన యాత్ర. మాకు లాంటి సాధువులు మేము వెళ్ళేది, మాకు ఎక్కడ ఆధారం లేదో అక్కడే నిజమైన ఆధారం దొరుకుతుంది అనేది లక్ష్యం మాది. సో మొదటిసారిగా వెళ్ళినప్పుడు, రెండోసారి వెళ్ళినప్పుడు, మూడోసారి వెళ్ళినప్పుడు ఈ అనుభవం మానస సరోవరంలో మీరు మునిగి అక్కడి నుంచి, అంటే మీరు కాలినడకనే వెళ్ళారంటున్నారు, ఇదంతా వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఇంటర్నల్గా అసలు మీ మైండ్ సెట్ అంతా ఎలా ఉన్నది? మూలంగా చెప్పాలంటే నాన్న, నేను నాకు అర్థమయ్యాను ముందు. నెక్స్ట్ నా అజ్ఞానం నాకు బాగా అర్థమైంది. నాలో ఎన్ని రకాల కోణాలలో ఇంద్రియాలు, అరిషడ్వర్గాలు నన్ను ఆవరించి బంధిస్తున్నాయో కూడా అర్థమైంది. జ్ఞానం వచ్చింది, లేకపోతే ముక్తి దొరికేసింది. ఇది ముక్తి ఎక్కడుందండి? మనల్ని మనం తెలుసుకున్నప్పుడే ముక్తి. నేనేమిటంటే సెల్ఫ్ స్కానింగ్ అయినప్పుడే కదా సరైన రిపోర్ట్ వస్తుంది. ఎవరో స్కాన్ చేస్తే వాళ్ళ లెక్కల్లో స్కాన్ చేస్తారు. ఈ మానస సరోవరం అనేది ఏంటంటే మనల్ని మనం స్కాన్ చేసుకోవటం లాంటిది. మనం ఆత్మదర్శనం అంటారే, అటువంటి అనుభవాలు నా గురించి నాకు అనుభవాలు. కొండలు లెక్క పెట్టడం, కొండల రంగులు చూడటం అద్భుతం, ఆహా ఓహో అనటం అదొక ఆశ్చర్యం. మన ఇంద్రియాల పరంగా ఊహించినవి అవన్నీ కూడా. వాటితో ఎప్పుడైతే మమైక్యం అయిపోయో వన్నెస్లోకి వెళ్ళామో, నా అనుభవం చెప్తున్నా, ఇక నాకు మరణించి పుట్టినట్టే అయింది. మళ్ళీ కొత్త జన్మ తీసుకుని వచ్చా. ఆ మానసరోవరం వెళ్ళినప్పుడు రెండో రోజు నడక పరిక్రమ 3 రోజులుగా చెప్తారు. అది మొత్తం 52 కిలోమీటర్లు. మంచుకి వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు, కొంతమంది ఆగిపోతారు. అక్కడికి వెళ్ళాక కూడా గమ్మత్తులు ఉంటాయి. మరి ఇది రెండో రోజు పరిక్రమలో నాకు శివస్థలి అని ఒకటి ఎదురవుతుంది. ఆ డోల్మాల అని పైకి ఎక్కాలి మనం అక్కడికి. దానికి బిఫోర్గా అక్కడ ఏం చేస్తారంటే, నేను అంతకుముందే తెలుసుకుని ఉంచుకున్న ఇన్ఫర్మేషన్, రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ఆయన ప్రణవానందాన్ని, తెలుగు ఆయన మహానుభావుడు, అమలాపురం దగ్గర ఏనుగు మహల్ అని ఉంది, అక్కడ ఉండేవారు. ఆయన శ్రీయంత్రం పెద్దది పెట్టారు. ఆయన దీని మీద రీసెర్చ్ చేసి ఇంతలావు గ్రంథం రాశారు కైలాసం మీద. ఆయన 2 ఏళ్ళు అక్కడే ఉన్నాడు, పూర్తి సమయం, వెనక్కి రావటం కాదు. మంచు మీద నడిచాడు మానసరోవరం, కొలతలు తీశాడు, లోతు వెడల్పులు తీశాడు ఆయన ప్రణవానంద గారు, తెలుగు ఆయన మహానుభావుడు. ఆయన రాసిన గ్రంథాన్ని చైనా వాళ్ళు, మన వాళ్ళు తీసుకోవాలా, చైనా వాళ్ళు సబ్జెక్టుగా తీసుకున్నారు. అంత డీప్ రీసెర్చ్ ఉంది ఆయన దగ్గర. అలాంటి ఆ గ్రంథం నేను ముందే తెలుసుకుని ఉంచుకున్నా. దానివల్ల మేధానందపురి గారు చెప్పిన విషయాలు, స్వామీజీ
ఇవన్నీ చూసి నేను ఇంకా ప్రిపేర్డ్గా వెళ్ళాము మనం, అంటే చావుకు ప్రిపేర్డ్గా. ఇంకా అక్కడ ఇదిగో ఇలాగా నన్ను నేను తెలుసుకోవటం, నేను ఇంతకాలం ఇక్కడున్నానా, ఇంత ఇరుక్కున్నానా, ఈ వ్యసనం ఎందుకని పట్టుకుంటుందా, ఇది పూర్వజన్మల్లో ఇలాంటి కర్మలు ఈ జన్మ దాకా ఎందుకు వచ్చాయి, ఇలాంటివన్నీ అలా ఇంకా అంతే అది జరుగుతూ ఉంది. ఎందుకంటే తీవ్రమైన అక్కడ నేను అనుభవించింది మొదట్లో దార్చూలా నుంచి ముందు వెళ్ళాలి. స్టార్టింగ్ పాయింట్ పితోరగఢ్లో మనకి ఇండియా బార్డర్ అది. అక్కడ నేపాల్ దార్చూలా, ఇండియా దార్చూలా. అక్కడి నుంచే చోటా కైలాస్కి ఓంగ్ పర్వత్కి వెళ్ళే దారి ఉంది. మూడు కైలాసాలు చెప్తారు, ప్రథమ కైలాసం, చోటా కైలాసం, మౌంట్ కైలాస్, బడా కైలాస్ అంటారు చైనా దగ్గరది. నేను ఈ మూడు బాగా మదించుకున్నాను నాకు లక్ష్యంగా పెట్టుకుని. ఇంకా అది కనుక ఆ దార్చూలా నుంచి వెళ్తే అది గవర్నమెంట్ రూట్లో కైలాసానికి గవర్నమెంట్ తీసుకెళ్లే రూట్ అది. వాళ్ళ అందరినీ రిజిస్టర్ చేసి తీసుకెళ్తారు. కొంత దూరం వెళ్ళాక ఓం పర్వత్ వస్తుంది, పర్వతం మీద ఓంకారం. లెఫ్ట్కి వెళితే చోటా కైలాస్ పార్వతీ సరోవరం ఉంది, అది టిబెట్ ఇండియన్ బార్డర్లో. అక్కడికి పెద్ద వీసాలు అక్కర్లేదు, లోకల్ పర్మిషన్ చాలు. ఈ బడా కైలాస్కి వెళ్ళనీరు. అక్కడ తాకలకోటన్ బోర్డర్ దగ్గర చైనా వాళ్ళు ఆపేస్తారు. మనకి ఆథరైజ్డ్ వీసా ఏదైనా ఉంటే తప్పితే వదలరు. మరి నా దగ్గర ఏమీ లేదు. మరి ఎలా ఎస్డిఎం దగ్గర తీసుకున్నా, కాగితం తీసుకున్నా. ఇంకా అక్కడ దార్చూలాలో ఒక హనుమంతుడి దేవాలయం ఉంది, అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాం, 4-5 రోజులు 6 రోజులు ఉండిపోయాను నేను. ఇంక ఏంటో దారి తెలియట్లే, ఎక్కడికక్కడ కొత్త వెళ్ళిపోయాను, బయలుదేరాను తప్పితే, ఏదో జనరల్ మ్యాప్ ఉంది తప్పితే అక్కడ పర్టికులర్ ప్లేస్లో ప్రతిదీ ఒక సంఘర్షణే చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళకూడదు, ప్రమాదం, చచ్చిపోయారు అని లిస్టులు చెప్తూనే ఉంటారు అక్కడ ఆ రూట్లో. దానివల్ల అక్కడ ఉండి తర్వాత అక్కడ నాకు ఒక పెద్ద ఆయన నీమ్ కరూరి బాబా అని హిమాలయాల్లో చాలా ఫేమస్ ఆయన శిష్యుడు ఒక ఆయన, పెద్ద ఆయన 80 ఏళ్ళు, ఆయన నాకు కొంచెం హింట్ ఇచ్చాడు హనుమంతుడి పరంగా. ఆ దార్చూలాలోనే ఒక నాగా బాబాని కలిశాను నేను. అలాగా ఇవి డీటెయిల్గా చెప్తే చాలా కథ ఉంది. అక్కడి నుంచి వాళ్ళ నుంచి అందిన ఆశీర్వాదం అనండి, మార్గదర్శకత్వం, అదే రూట్లో వెళ్ళిన ఒక చోట సీతాపూల్ అని వస్తుంది. అక్కడ మన ఇండియా వాళ్ళు కూడా గన్నులు పెట్టుకుని పోస్టులు ఉంటాయి, అక్కడ ఎవరిని వెళ్ళనీరు, తలకు గుడ్లు కట్టుకుని బ్లాక్ డ్రెస్సులు మన వాళ్ళు. అవతల వాళ్ళు టిబెట్ వాళ్ళు, చైనా వాళ్ళు. అక్కడ సీతాపూల్ అని ఒక బ్రిడ్జి ఉంది, చెక్క బ్రిడ్జి. మెల్లిగా వెళ్తూ ఏదో చెప్పి ఎక్కడికి వెళ్తున్నారంటే ఏదో చూపించాము లోకల్ది ఎస్డిఎం దగ్గర. కానీ అక్కడికి వెళ్ళాక చెప్పారు, నాకు ముందు ఇండికేషన్ ఇచ్చారు, మీరు అటు దాటారా ఇంకా వెళ్ళాలి, ఇది బ్రిడ్జి ఎలాగైనా దాటండి, ఎవరైనా చూస్తుంటే అక్కడ కావాలంటే అక్కడ ఉండిపోండి, అలసిపోయాను నిద్రపోతున్నానని. ఆ ఒక్క చిన్న చెక్క బ్రిడ్జి దాటితే చాలు నేపాల్లోకి వెళ్ళిపోతాం. నేపాల్లోకి వెళ్తే ఇంకా ఎవరు అక్కడ ఆపరు. అక్కడక్కడ ఆ రోజుల్లో నేను వెళ్ళి మొదటిసారి 2000 దాంట్లో సంవత్సరం కనుక మావోయిస్టులు కూడా ఉంది, వాళ్ళు ఎదురవుతారు మీకు. కుర్రాళ్ళండి చాలా, రెండోసారి యాత్రలో కలిశారు వాళ్ళు, మొదటిసారి కలవాల. వాళ్ళందరికీ ఆడపిల్లలు, చిన్నపిల్లలు, యూత్ అందరు కూడా కన్నులు పుచ్చుకుంటే అక్కడక్క వచ్చారు. ఆ హోటల్లో ఒకటి ఉండేది, ఆ హోటల్లో కూర్చోబెట్టారు. ఈ కాగితం తీసుకొచ్చిన ఎస్డిఎం కాగితం మెల్లిగా ఇటుకి కింద పెట్టేశాను, పెట్టుకుని కూర్చున్నా, ఏమీ లేదని చెక్ చేస్తున్నారు. ఇండియన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ కసి వాళ్ళకి ఇండియన్ తోటే. ఇవన్నీ దాటుకుంటూ అక్కడి నుంచి ఆ రూట్లో వెళ్తే అక్కడ మనకి లిపు పాస్ అని ఈ పక్క వస్తుంది ఇండియాలో. టాటా చెడాయ్ అని టాటా వాళ్ళు రీసెర్చ్ చేశారు ఒక యూనివర్సిటీ మీద అక్కడ హిమాలయాలు. ఆ పర్వతం ఎక్కి దిగితే డైరెక్ట్గా చైనాలోకి వెళ్ళిపోతాం. టిబెట్ చైనా ఒకటే కనుక ఆ రూట్ పట్టుకుని వెళ్ళారు 2 సార్లు కూడా దొంగతనంగా. ఆ బ్రిడ్జి దాటగలిగితే అయిపోయింది. ఆ పాయింట్ ఒకటి 3 సార్లు 3 సార్లు అటే వెళ్ళా. మొదటిసారి హాయిగా వెళ్ళిపోయాం. ఆ హోటల్ యజమాని మాకు అన్నం పెట్టాడు, రొట్టెలు పెట్టాడు. రెండోసారి ఆ హోటల్ యజమాని గెంటేసి మా వయసులో ఆక్యుపై చేశారు. సరే ఏదైతే అది. మూడోసారి అసలు అక్కడ ఎవ్వరూ లేరు, ఎవరు దొరకలా. ఇంకా చిన్న విలేజ్ అది, ఆ విలేజ్ని దాటుకుంటే ఇంకా ఆ రూట్ మామూలు మనుషులు వెళ్ళే రూట్ కాదు, అంటే యాత్రికులు, గుర్రాలు వాళ్ళు వెళ్తారు. యాక్చువల్గా ఈ సామాన్ పట్టుకెళ్తూ ఉంటారు గుర్రాల వాళ్ళు. ఆ రూట్లో వెళ్ళటం జరిగింది నాన్న. అలాగే అసలు ఆకాశం కింద ప్రయాణం, పడుకోవటం, రాత్రి ఎక్కడ వేస్తే అక్కడికి ఒక స్లీపింగ్ బ్లాక్ పట్టుకెళ్ళి స్లీపింగ్ది అది పరుచుకోవటం, అది లోపల అది జిప్పేసుకుని అలా పడుకుని ఆకాశం చూస్తూ నిద్ర చూడు పడుకోవటం, తెల్లారిందా పరుగు తీయటం. ఆ టెంపరేచర్కు ఎట్ట తట్టుకోగలిగారు మీరు? అది పెక్యులర్. అది ఎలా ఉంటుందంటే నాన్న, ఒకసారి భగవంతుడు అనుగ్రహించాడు అనుకోండి, ఇక మనలో సిద్ధత్వం వచ్చిందనుకోండి, ప్రిపరేషన్ ఫర్ వరస్ట్ ప్రిపేర్ అయ్యామనుకోండి, ఇంకా సిద్ధపడటం లేదు. మొదట్లో కొంచెం అనిపించింది, ఒకటేదో కప్పుకున్నాం, మొదట్లో ఇంకొంచెం అనిపించింది, రెండోది కప్పాము. బట్టల విషయం ఒకటెత్తునానా, తిండి
అన్ని రోజుల పాటు నేను మిక్చర్లు కొంచెం మన ఏమంటారు అటుకులు లాంటివి చేసుకుని అలాంటివి కొన్ని పట్టుకెళ్ళా. మొయ్యి లేకపోతుంటే ఒక్కొక్కటి కింద పడేసిన సమయం. ఎందుకంటే ఏ కాస్త ఏ వస్త్రం తగ్గినా చాలు. ఆ ప్రయాణంలో రోజులు గడిచే కొలది బరువు ఇవి తట్టుకోవటం. ఇక్కడే మనకి ప్రిపరేషన్ అంటే కృప, మన సిద్ధత్వం. ఏదైనా అవనిద్దు. ఒకసారి తెగించిన వాడికి ఏదైతే ప్రమాదం ఏముంది. మనం మధ్యస్థంగా ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మా ఇంట్లో ఏమైపోయారో అని ఇది తలుచుకునేవాడికి అటు వెళ్ళలేడు. ఇంకా అదే లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏదైనా సరే కానీ ఛాలెంజ్ రా. మీకు అక్కడ ఎలా ఉంటుందంటే నాకు ముందే చెప్పారు ఆయన, కుక్కలు వస్తాయి రాత్రి సాయంత్రం అయితే. ఎక్కడికి వెళ్తే అక్కడ సాయంత్రం అవుతోంది అంటే ఇంత ముఖం ఉంటుంది, మనిషి ముఖంలాగా నల్లటి కుక్కలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అలా మెల్లిగా అరుచుకుంటూ ఆ దూరం నుంచి వస్తాయి. అది కనిపెట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడే మాకు ముందు ఈయన చెప్పారు, ఇలా వచ్చింది, మేము ఇలా చేసాం, జాగ్రత్త స్వామీజీ అని. ఇంకా వచ్చాయంటే కూర్చుండిపోవటమే. మనం అసలు రివర్స్ రిటార్డ్ ఏమి ఉండకుండా కూర్చుని బ్యాగ్ పెట్టుకుని బాస్మెట్ కూర్చుంటాం. అవి అరుస్తూ వస్తాయి, అక్కడ దాకా దూరంగా వస్తాయి, కూర్చుండిపోతాయి. ఏమి అదే మనం పరిగెట్టినా ఇంకోటన్నా వేసేస్తే వాటికి దొరికేది తక్కువ మాంసం, మంచి వెరైటీ. అందులో ఇండియన్ మాంసం దొరికిందంటే వదులుతాయి. సో ఆ రకంగా ముందు కూర్చుండిపోయాం అంతే. నిజానికి కూర్చోవడానికి ధైర్యం కావాలి. అది వస్తుందా, కొడుతుందా, కొట్టదా, కరుస్తుందా, కరవదా. ఎందుకు కరవదు మనకు తెలిసినంత వరకు ప్రతి కుక్క కరుస్తుందనే కదా చిన్నప్పటి నుంచి నేర్పి పడేశారు. అయినా ఖర్చుకోతంటే అని చెప్పి అలా కూర్చుని బాబాజీ మంత్రం, మన గురు మంత్రం అలా చూస్తూ కూర్చోవడమే. అది అలా పడుకుంటుపోతే అక్కడే కూర్చుండిపోయి మళ్ళీ పొద్దున్న 4 ఆ టైంకి ఇక్కడ వెళ్తురు వచ్చేస్తుంది. 3:30-4 నుంచి విభూది రేఖల్లా వస్తాయి ఆకాశంలో. అసలు భలే ప్రతిదీ బ్యూటీ నాన్న అక్కడ. ప్రతి ఆకాశం రాత్రి ఎంత అందంగా ఉంటుందో, రాత్రి అంతా అసలు మంచి లైటింగ్, బ్యూటిఫుల్ లైటింగ్ రాత్రే వస్తుంది అక్కడ. అంత ఇవన్నీ చూసుకుంటూ నాకు ప్రకృతి, నాకు ఆరాధన మొదటి నుంచి నేచర్ నాది సహజ యోగం, ప్రేమ యోగమే. దానివల్ల ఏంటంటే అంతటినీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళా. వీటిని కూడా అవి చేస్తాయి. ఎలా ఉంటుందంటే అవి చేస్తే మనం ఉండం, అవి వస్తే మనం పని మనం చేసుకోనండి. అలా అదొక ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఈవినింగ్ కూడా మనం కొంచెం మ్యాక్సిమం సిద్ధపడి ఉండాలి. ఇలాంటివి చలి ఒకటి తట్టుకోవటం, ఇలాంటి వాటిని తట్టుకోవటం. నెక్స్ట్ ఆకలి క్రమేపీ ఆకలి తగ్గిపోయింది. అది విచిత్రం. ఇంత ఏదైనా ఒకసారి తింటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా అసలు అక్కడ అమ్మేవాళ్ళు లేరు, దుకాణాలు లేవు. అది భగవంతుడి ఏర్పాట్లు. అక్కడ ఒక టెంట్ హౌస్, హోటల్ లాంటివి చిన్నది పెడతారు. వాళ్ళు ఈ గుర్రాలు వాళ్ళు వచ్చి తింటారు, శనగలు, బఠానీలు. అక్కడ మాంసం వేలాడి కడతారు. ఇలా పీకటం, అది ఉడకబెడతాడు, కాలుస్తాడు, పెట్టి పడేస్తాడు, తినేసిపోతున్నారు. మనమేం చూడగలం? వాటిని చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా మెదలకుండా ఆ మూల కూర్చోవటం, కాసేపు బయట తిరగటం, చీకటి పడగానే లోపలికి వెళ్ళటం, ఆ పూట గడిపి తెల్లవారుజామున పారిపోవాలి. వాళ్ళు శనగలు పెడితే అమ్మాయి మరి ఆకలిగా ఉంది, వాడు ఏదైతే ప్రసాదం అనుకోవటం, కాస్త ఎలా అనుకుని మనం గురుమంత్రం చూసి తినేయటమే. అలా గడుపుతూ వెళ్ళటం జరిగింది నాన్న. క్రమేపీ అది అడ్జస్ట్ అయిపోతుంది బాడీ. నువ్వు అన్నట్టు అక్కడ పైకి వెళితే అక్కడ మనం -21 degrees డోలమాల అనే చోట, అది చాలా చాలా కష్టమైన హైట్. అది టాపెస్ట్. చాలా మంది ప్రాణం ఆక్సిజన్ అందరికి చనిపోయిన వాళ్ళందరూ డోల్మా పర్వతం దగ్గర ఆగిపోయారు. సో అక్కడ డోల్మాల అనే ప్రాంతంలో చాలామంది చనిపోయారు. కూల్ వెదర్ తట్టుకోలేక, ఒకటి ఆక్సిజన్ ఉండదు. ఎందుకంటే క్రమేపీ మనం నేపాల్ దాటాము బోర్డర్ నుంచే, ఇంకా గ్రీనరీ ఉండదు. మొక్కలు, చెట్లు, ఆకులు కనిపించవు, పచ్చదనం క్రమేపీ తగ్గిపోతుంది. చిన్న ఆకులు ఉంటాయి అక్కడ, మొక్క దుబ్బుల్లాగా. అవి కేవలం ఈ జడల బర్రెలు ఉంటాయి కదా, వాటికి ఆహారం. అది తప్పితే ఇంకేం ఉండదు. ఇంకా మనిషికి ఆక్సిజన్ దొరకదు. దానివల్ల చాలామంది చనిపోతారు నాన్న. పాపం హార్ట్ పట్టుకుని వాళ్ళకి ఆల్రెడీ ఉంటే అక్కడ ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇంకా వాటర్ ఇంకా ఐసు నీళ్ళే, జరణి మంచునీళ్ళే, అవి దాచుకుని తింటాం. ఏదో ఈ ఏజెంట్ల ద్వారా వెళితే వాళ్ళు కొంచెం ముందే పోషిస్తారు, ఫ్లాస్కుల్లో పోసుకుంటారు, వెళ్తూ ఉంటారు. కూల్ డ్రింకులు దగ్గర పెట్టుకుంటారు, రెడ్ బుల్ అని, ఈ ఆక్సిజన్, ఇవి ఎనర్జీ డ్రింక్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మా బొట్టి వాళ్ళకి అప్పుడైతే మాకు అవి ఏమీ తెలియవు. ఇవి లేవు. అప్పుడు 2000లో అసలు ఇలాంటి హోటల్స్ లేవు, టెంట్ హౌస్ లేవు, ఏమి లేవు. దానివల్ల అందులో వెళ్ళే రూటు మామూలు మట్టి రూటు, కొండలు ఎక్కి దిగటం అదే. కాబట్టి ఇంకా ఎక్కడ జరణి నీళ్లు దొరికితే మహాప్రసాదం అనుకోవటం, పట్టుకోవటం, 1 గంట ఆపుకొని ఆ చల్లదాన్ని కాస్త ఊదుకుంటున్నదో తాగటం, వెళ్తూ ఉంటుంది అంతే. అంతకంటే ఇంకో మార్గమే లేదు. సో అందులో మునిగి వచ్చినాక నిజంగా ఒక మానవుడికి అన్న మార్పు చేర్పులు జరుగుతాయా? మానస సరోవరం వెళ్ళి వచ్చినాక
యాక్చువల్గా మానవుడు మనిషిగా వెళితే అవ్వదు నాన్న. మనిషి భక్తుడిగా వెళితే, సాధకుడిగా వెళితే, ఒక గురువు అనుగ్రహంతో శిష్యుడిగా వెళితే అవుతుంది. మామూలు మనిషిగా స్టైల్గా ఫ్యాషన్గా వెళ్ళాడు అనుకోండి, చూశాను వచ్చాను అంతే. అదే ఒక సాధకుడై శిష్యుడు గురువు దగ్గర నేర్చుకుని వెళ్ళు నాన్న సాధించుకో సుఖీభవ అని ఆయన ఏదైనా ఇది ఇచ్చి ఆశీర్వాదం ఇస్తే అవుతుంది. లేదు శరణాగతిగా పరమ భక్తుడై సద్భక్తుడు సత్శిష్యుడు 2 స్థితులు భక్తి మార్గంలో ఈ సత్యాన్ని పట్టుకుని వెళ్ళిన వాడికి ఖచ్చితంగా మార్పున్నాను. సో మానస సరోవరంకి వెళ్ళడానికి మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి, కానీ ఎన్ని అద్భుతాలు ఎదురైనాయి, ఎన్ని అద్భుతాలు చూసారు. అదే చెప్పేది కాదు. నేను ఇలా మీతో మాట్లాడటమే పెద్ద అద్భుతం. చెప్పాలంటే ఇలా నేను వచ్చి కూర్చుని మీ ముందు మాట్లాడుతూ నిన్ను భగవంతుడు ఈ పూట నా దగ్గరికి పంపటం, వెళ్ళి కలిసి ఇంటర్వ్యూ చేయనైనా ఆయన ఒకడు వచ్చాడు, వాడు వేదానందని, వాడు మన కైలాసం బాగా తిరిగాడు, వాడి బాగా యోగం ఉంది అని చెప్పి ఎవరో నేను పంపితే ఈ పూట కలవటమే గొప్ప అద్భుతం. అంతకంటే ఏం చెప్పమండి. ఎందుకంటే ఏది ఆశించి చేసేది కాదు, ఊహించి చేసింది కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇక్కడ సోషల్ మీడియాలో అసలు దేవుడే లేడు, దేవుడు ఉన్నాడన్నది మీ యొక్క భ్రమ. అసలు ఎందుకు మొక్కుతున్నారు మీరు, పిచ్చి జనాలు పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. మీరు చూసిరో లేదో, కానీ నిజానికి దేవుడు ఉన్నాడు అనడానికి మీరేం చెప్తారు? దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అదే చెప్పా ఇందాక. ఉన్నాడు కాబట్టి మన ఇద్దరం కలిసాం. ఒక కెమెరా లాంటి ఒక వస్తువు తీసుకొచ్చావు, నా ముందు పెట్టావు, రికార్డ్ చేస్తున్నావు, దాన్ని మళ్ళీ ప్రపంచంలోకి పట్టుకెళ్తున్నావు, ప్రపంచంలో మళ్ళీ కొంతమంది వింటున్నారు, మళ్ళీ ఈ స్వామిజీ ఎక్కడని అడుగుతున్నారు. ఇదంతా దేవుడి యొక్క విశ్వవ్యాపకత్వం, తన శక్తి వ్యాపకత్వం. నీ ద్వారా, నా ద్వారా, ఇలా కొంతమంది వ్యక్తులు స్వాముల ద్వారా దేవుడు ఉండటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. లేడన్న వాడికి కూడా వాడి పరంగా వాడికి ఆధారాలు ఉన్నాయి. పిచ్చివాడు ఆధారాలను పట్టుకోక, ఇక్కడ ఆధారాలను మేము పట్టుకుని జీవిస్తున్నాం కనుక నేను ఇలా ఉండటమే ఆధారం చెప్తున్నాను కదా. చాలామంది నాస్తికులు ఈ మధ్యకాలంలో అసలు దేవుడే లేడు, అసలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని బండరాయిలకు మొక్కుతున్నారు, ఆ శిలాలకు విగ్రహాలకు మొక్కుతున్నారు, మీరు ఒక పిచ్చి జనాలని చెప్పేసి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే. సో నిజంగా మీ అనుభవంలో ఇలాంటి అంటే చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? దేవుడు లేడు అనడానికి. లేడు అనటం చాలా అవసరం నాన్న. లేడనేవాడు ఉండటం వల్లే ఉన్నాడనేవాడు ఇక్కడ తయారవుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే నెక్స్ట్ వాడు లేడనేవాడిని కూర్చోబెట్టి కాసేపు నాన్న అమ్మ నాన్న ఉన్నారా అని అడుగు. లేకపోవటం ఏంటి మరి, వాడు దేవుడు అవరా? ఎలా పుట్టావు నువ్వు? నీకు నరకమైంది, గుండెపోటు వచ్చింది, చచ్చిపోతున్నా, పిచ్చెక్కిపోయావు, ఇంకా అయిపోతుంది అన్నప్పుడు మోసుకు తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పడేశారు. ఆడెవడో తెల్ల బట్టలు వేసుకుని ఒక ఆయన స్టెథోస్కోప్ పెట్టుకుని వచ్చాడు, ఒక ఇంజక్షన్ ఇచ్చాడు, లేచి కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చావు. ఆయన దేవుడు కాదా? గుర్తిస్తే అంతటా అందరూ దేవుళ్ళే. గుర్తించిన వాడికి వాడే శత్రువు, వాడిని వాడే భ్రమల్లో ఉంచుకుని భ్రష్టుడవుతాడు. ఓకే, మీరు అన్నట్టు దేవుడు మన లోపల ఉన్నాడు, మనం తల్లిదండ్రులు చూసుకుంటున్నాం. మరి దయ్యం ఎవరు? దేవుడికి మరో కోణం దయ్యం. నువ్వు దయ్యానికి బయటపడితే అది నెగిటివ్, దానికి ప్రేమిస్తే అదే నీకు దేవుడు అయిపోతుంది. మేమందరం దయ్యాలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే. ఎవరు దయ్యాలు? ఇందాక అన్నావే దేవుడు లేడనేవాడు కూడా మాకు దయ్యం లాంటి వాడే, వాడిని కూడా ప్రేమిస్తున్నాం. దయ్యాలు ఎక్కడో లేరు, దేవుళ్ళు ఎక్కడో లేరు, ఇద్దరు ఒకచోటే కలిసి ఉన్నారు, ఇద్దరు పక్కపక్కనే. కాసేపు ఈ వేషం మార్చుకుంటాడు ఆ మహానుభావుడు, ఆ పరమాత్ముడు ఎవడో ఉన్నాడు, ఎవడో చెప్పలేం కానీ వాడైతే ఉన్నాడు. వాడు ఎన్ని వేషాలు మార్చుకుని మన వేషం ఆయన తీసుకుని ఆయన వేషం మనకిచ్చి ఎన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఒక శక్తి నుంచి వచ్చిన రకరకాల శక్తులు నాన్న. ఓకే, మీరు అంటే దేవుడు దయ్యం ఒక దగ్గర ఒక చోటే ఉంటారంటున్నారు. సమాజంలో రోజు మనం చూస్తున్నాం క్షుద్ర పూజలు, చేతబడులు, ఇదంతా ఒక రకంగా మనుషుల్ని చంపడానికి, మనుషులని ఒక రకమైన అంటే ఏదో వాళ్ళకి నరకం చూపించడానికి, వాళ్ళ జీవితం ఆగమైపోవడానికి, వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వడానికి రకరకాలుగా చేయిస్తూ ఉంటారే. ఈ నిజమేనా? చేయటం నిజమంటే నేను చూడలేదు, నువ్వు చూసావు, మీరు వింటూ అంటే మనం చూస్తుంటాం కదా న్యూస్లలో వస్తుంది. అది చూసావు కాబట్టి నిజమేనా అంటే ఉన్నారు అక్కడ. చెప్పాక ఇందాక 2 రకాలు. ఇప్పుడు దశమా విద్యుల్లోకి వెళ్ళాం. తీవ్రమైన సాధన అంటే పరిపూర్ణమైన శక్తిని పొందుతారు వాళ్ళందరూ. ఇప్పుడు ఉదాహరణ చెప్తా,
ఒక పేదవాడు కష్టపడి 1000 తర్వాత 1,00,000 సంపాదించుకున్నాడు. హఠాత్తుగా వాడి ప్రయత్నం కలిసి వచ్చి వాడికి ఉన్న శక్తిని, అంతఃశక్తిని వాడుకుంటే కోటీశ్వరుడు కూడా అవుతాడు. కోటీశ్వరుడు అయ్యాక ఆ 1,00,00,000 రూపాయలని డబ్బు కట్టలు వచ్చేసాయి. 1,00,00,000 రూపాయలు నావి అని కోటీశ్వరుడు దాన్ని తాగటానికి వాడతాడా, వ్యభిచారానికి వాడతాడా, దానానికి వాడతాడా, వాడు తన బంధువులకు సహాయం చేస్తాడా, లేకపోతే వీళ్ళందరికీ కాదని దేవాలయాలు కట్టిస్తూ సాధువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సర్వసంగ పరిత్యాగులు, మీరు డబ్బు పిచ్చి లేదు మీకు, ఇదిగో నేను తెచ్చా, మీరు పెట్టండి, అన్నం వండించండి, పెట్టండి, మా వల్ల కాదు అని అలా వాడతాడా ఆ 1,00,00,000 రూపాయలు? అలాగే తీవ్ర శక్తులు వచ్చినప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉపయోగిస్తారనేది వాళ్ళది. ఎవరు ఎలాంటి క్షుద్రం వాడినా, మరొకటి వాడినా, అవతల వాడు సత్యశుడు, సద్భక్తుడు, పరమాత్మను నమ్ముకుంటే ఏదీ తగలదు. కాదంటారా, వాడి ప్రారంభంలో ఉంటే వీడి ద్వారా కొన్ని ప్రక్షాళనలు పొంది వాడు ఏదో ఒకటి పొంది మళ్ళీ లేచి మళ్ళీ ఏదో ఒక రోజున వాడు శుద్ధత్వమై మళ్ళీ బయటకు వస్తాడు. ఎవరు భగవంతుడు అనుమతి లేకుండా ఏది చెయ్యలేరు. మంచి చేయలేరు, చెడు చేయలేరు. ఇది నా ఎరుకనాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క వర్గం ఉంటారు. మనం రోడ్డు మీదకి వెళ్తే జేబులు కొట్టేవాడు ఉంటాడు, ఇంకోటి చేసేవాడు ఉంటాడు, రకరకాల బస్సులు ఎక్కుతూనే ఉంటాయి. అదే బస్సులో నీ జేబు కొట్టలేదంటే ఆలోచించు, వాడు ఏదో అక్కడ కారణం. ఇంకోటిది కొట్టాడంటే వాడికి వీడికి ఏదో లింక్ ఉంది, అవకాశం దొరికింది, ఎదురుగానే పైన పెట్టుకున్నాడు, తీసి సింపుల్గా కొట్టాడు. ఒక్కొక్క రోజు వాడికి ₹1 రాదుట. నాంపల్లి దగ్గర ఒకటి తగిలాడు నాకు. ఆ జేబులో చేపెట్టగానే పట్టుకున్నాను వాడిని. పట్టుకుని ఈ దారా నాన్న కాసేపు రా అని పక్కకి తీసుకెళ్ళా. వద్దు పోలీసులు అది ఇది అన్నాడు. పోలీసులు ఎక్కడ ఉన్నారు, మరి ఇద్దరమే మాట్లాడుకున్నారా, టీ తాగుతాం రా, కూర్చో, అసలు ఏం నీ సంగతి అంటే చెప్పాడు వాడు. ఈ హైదరాబాద్ వచ్చాను కర్నూలు దగ్గర నుంచి, ఉద్యోగం దొరకట్లేదు, ఇది సింపుల్గానే ఒక ఆయన నేర్పాడు నాకు ఈ పని అన్నాడు. సరే చాలా బాగుంది, నీకు రోజుకి ఎంత వస్తుంది? రోజు ఒక పర్సు దొరకదండి, అసలు ఈ మధ్య ఎవరు పర్సుల్లో పెట్టట్లా, మానేశారు అంటున్నాడు. సరే ఏం చేద్దాం, సరేనా అంత టీ తాగించి ₹100 ఇచ్చి ఇది మానేసి, నాకు ఆశ్రమం ఉందిరా, లేదంటే ఇంకో పని ఏదైనా చేద్దాం, ఇది నీకు కాదు, నువ్వు వాడి పెళ్ళి అవ్వాల, నీ భార్యకు తగులుతుంది, నీ పిల్లలకు తగులుతుంది, ఇది నీకేం పర్లేదు, నువ్వు తినేసి సాయంత్రం తాగేసి తగలబెడతావు, ఈ పాపపు పనుల ప్రభావం అక్కడ తగులుతుంది నాయన. ఆ రోజు ఇదేమిటి నేనేం చేయలేదే అంటావు, నీ నాంపల్లిలో ఒకటి దొరికావని గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకంటే అలాగనే వెళ్ళిపోయాడు. చెప్పేవాడు లేక, సరైన అవగాహన లేకపోవటం వల్ల, సరైన గురు మార్గం పట్టుకోకపోవటం వల్ల అడ్డదైన మార్గాల్లోకి వెళ్తారు. కొంతకాలం అయ్యాక అవి ఎదురొస్తాయి. క్షుద్రసిద్ధి చేతబళ్ళు అవి వాడే ముందు మింగుతాయి. వాడు చెప్పినవి చేయడానికి సిద్ధపడ్డాయంటే, వీడు చెప్పి చేయించుకున్నాడు అంటే ఒక రోజుకి నీ సంగతి ఏంటంటే ఆ రోజున వాడు బయటకు రాలేడు. మనమా అలక్క నిరంజన చేతులెత్తున్నాం, భగవంతుడా నువ్వే సర్వం అని, మనల్ని ఎవ్వడేం చేయలేడు. అలాంటి స్థితిలో మేము నడుస్తున్నాను. హిమాలయాల్లో ఇంతకుముందు నేను మొదట్లో చెప్పాను, ఋషులు, యోగులు, అఘోరాలు, సాధువులు, నాగసాధువులు కఠోరమైన ధ్యానము, కఠోరమైన దీక్ష చేస్తూ ఒంటికాలిపైనే అట్లాగనే, అంటే మేము చూస్తూ ఉంటాం. మరి ఒక్కరోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా అని నాకైతే తెలియదు. నిజానికి ఇటువంటి వాళ్ళు మీకు హిమాలయాలో ఎదురైనప్పుడు వారికి మీకు మధ్య జరిగిన సంభాషణ ఏంటి, వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపించింది? నిజానికి వాళ్ళు కొన్ని సంవత్సరాలు తరబడి అట్లనే ఉంటారా ఏంటని? అది ఇక్కడ నేను గ్రహించి చెప్తున్నా. నేను ఒక సామాన్యుడిగా పూర్వజన్మ సుకృతంతో హిమాలయాల్లో అడుగుపెట్టాను. చాలా సామాన్యం, నాకు అసలు ఏమీ తెలియని పరిస్థితిలోనే తెలియదు అనుకునే వెళ్ళా. ఒకవేళ తెలిసింది అనుకున్నది కూడా క్లీన్ చేసుకుంటేనే అక్కడ ఏదైనా పొందగలం. తెలుసు అనుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఏం పొందలేం మొట్టమొదటిది. సో నేను అలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ వారితో గమనించటం. కొంతమంది బయటికి చెప్పరు, దగ్గరికి రానియరు, నీకు అనవసరం అంటారు అడిగితే ఏదైనా. నువ్వు అన్నట్టు ఇప్పుడు నువ్వు అడుగుతున్నట్టు నేను జర్నలిస్ట్ లాగే లోపల దాగి ఉంటాడుగా నాలో ఒకడు, వాడినే వాడుకునేవాడిని. ఏంటిది, అది ఎలాగా, ఇది ఎలాగా అని. చెప్పిన వాళ్ళు చెప్పారు, చెప్పని వాళ్ళు. ఎక్కడ నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన కార్యం కోసం, లక్ష్యం కోసం వెళ్తారు. అక్కడ వాళ్ళ అభ్యాసాలు వేరు. నువ్వు అన్నట్టు ఒంటికాల మీద ఉన్నా, లేకపోతే 2 చేతులు రోజంతా అలాగే పెట్టుకుని ఉంటారు. కొంతమంది దించరు అసలు కిందకి. అలా ఉన్నవాళ్ళు రకరకాలు ఉంటాయి. విన్యాసాలు వేరు, దేవపరమైన సాధనలు వేరు. అవి కొంతమంది ఆ క్రియలు చేస్తూ ఎప్పుడో దాని నుంచి ట్రాన్స్ఫర్మేషన్. చాలామంది అంతర్ముఖ సాధనలు ఎక్కువ ఉన్నాయి నా అదృష్టం కలిసిన వాళ్ళు ఎక్కువ మంది. నెక్స్ట్ ఓపెన్గా హిమాలయ సాధువులు అందరూ కుల్లాగా ఉంటారు, రహస్యం ఉండదు. మనకు అందేలాగా అర్థం చేసుకునేవాడికి తగినట్టుగా రహస్యాలు చెప్తారు.
అలాగ నాకు ప్రాక్టికల్గా నా స్థితికి తగినట్టు చెప్తూ ఉంటేనే నా స్థితి పెరిగితే ఇంకొక సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఒక్కసారి అమాంతంగా గుప్త రహస్యాలన్నీ నీ మీద పడేస్తే ఏంటి పిచ్చెక్కిందంటాం, వాడిని పిచ్చివాడు అంటాం అర్థం కాక. మహాత్ములు అర్థం చేసుకునే వాళ్ళే కదా చాలామంది మహాత్ములు పిచ్చి అంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి చేరి పద్ధతిగా నడిస్తే తాను మహాత్ముడు అయిపోతాడు ఏ వ్యక్తి అయినా సరే. అలాగే నేను గ్రహిస్తూ వాళ్ళ దగ్గర గడుపుతూ, వాళ్ళు ఎలా అంటే అలా తిట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టబోయిన వాళ్ళు ఉన్నారు. ఈ అవధూత మార్గం నాది అసలు మొదట్లో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండి ఆ నాంపల్లి బాబా అని ఇలాగా ఒక్కొక్కరు అవధూతుల దగ్గర తిరుగుతూ ఉండేవాడు. మొదట్లో ఒక సంచి వేసుకోవటం, నాంపల్లి బాబాకి బిర్యానీ ఇవ్వాలట, అది ఇస్తే చాలా ఆనందపడతారు, సిగరెట్లు కావాలి, ఆ చార్మినార్ పక్కన రైట్ సైడు అక్కడికి వెళ్ళి అదేదో బిర్యానీ కవర్లో వేయమని నేనేమో నాకు పెద్ద అప్పుడు బ్రాహ్మణ్ పిచ్చి వెర్రి చేష్టలు ఉన్నాయి కదా భావాలు, అందుకని ముట్టుకోకూడదు, కానీ ఆయనకి ఇవ్వాలి, అవధూత అనుగ్రహం కావాలి. అలాగే అక్కడ పొట్లం కట్టించుకుని అలా వెళ్తే ఆ లోపల సందుల్లో ఉండేవారు ఆయన, అతని పేరు మర్చిపోయాను అతన్ని, వాళ్ళ ఇంట్లో ఉండేవారు, భార్య పిల్లలతో ఉండేవాడు. ఆయన ఎలా గ్రిల్లో పెట్టి ఉంచేవారు ఆయన నాంపల్లి బాబా అని. మనం సిగరెట్ వెలిగించాలి అందిస్తే తీసుకుని తాగేవారు, ఆ బుడిది తాగేవారు, ఒక్కోసారి ఇష్టమైతే మనకు విసిరేవారు, మనం తీసుకోవటం, అలా ప్రసాదంగా ఉండేది నాంపల్లి బాబాతో ఆయనతో గడపటం. ఇలాగ అవధూత ప్రయాణమే నాది మొదటి నుంచి. అది ప్రసాదంగా తీసుకునే వాళ్ళ అంతే, తీసేసుకోవటమే. ఇప్పుడు అలా చేయడం పాపం కదా ఆయన? ఎవరికి పాపం? ఎవరికి పాపం? పాపం అని భావించేవాడికి పాపం. ప్రసాదం అంటే మళ్ళీ పాపమే ఉంది. అది ప్రసాదము అన్న పదం వాడేవాడు ఎవరు వాడతాడు? భక్తులు వాడతాడు, భగవంతుడు నమ్ముకున్నవాడు వాడతాడు. ఈ ఆకు భగవత్ ప్రసాదమే. ఆ ఎండిపోయిన పువ్వు కూడా మన దాకా శక్తినిచ్చింది ఇంటికి, అది ప్రసాదమే. ఇప్పుడు మీరు బిర్యానీ తీసుకొచ్చి ఇస్తా అన్నారు కదా? అవును, ఇచ్చాను. చాలా మాంసం తినడం అది అట్లా తినేవాడు భరించాలి, కానీ మనకేం పోయింది, నీకేం పోయింది? నాకు మంచిగా కావాలంటే జగ్గుడు ఇచ్చారు, తాగి నేను కడుపు నిండి కడుపు నొప్పి వస్తుందా, మెల్లిమెల్లిగా తాగుతానా, అసలు కాసేపు నాకు తాగనా, అది నా స్థితి. అలాగా ఆయన ఆ అవధూత స్థితిలో, అవధూతలు మనం అంచనా వేయలేము నాన్న. ఇది చాలా విశాలమైన ప్రయాణం. ఏంటి వారికి ఉన్న శక్తులు ఏంటి? ప్రాపంచిక అవధులు దాటి ఉంటారు, దేహ అవధులు దాటి ఉంటారు, ప్రపంచం అనే అవధూతులు దాటి ఉంటారు. వాళ్ళ శక్తులు మాటల్లో చెప్పేది కాదు, వాళ్ళ దగ్గర గడపాలి. నా మెయిన్ సాధనంతా అవధూత దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవటమే. గోపాల్ బాబా ఎలా కొట్టేవాడు ఆయన, వైజాగ్లో ఉన్నప్పుడు, ఆరిఫ్లో ఉన్నప్పుడు తన్నేవాడు ఆయన. ఒకరోజు నేను ఒక ఆవిడ ఇద్దరు వెళ్ళాం, భవానీ అమ్మని ఇద్దరు వెళ్ళాం సరదాగా. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆరిఫ్ చెప్పాడు, కొంచెం వేళ కోపంగా ఉన్నారు అది ఇది అని. ఉంటే ఉన్నారు, సర్లే బయట కూర్చుంటాను. బయట కూర్చున్నాం. మళ్ళీ లోపల నుంచి ఆయన కూల్గా ఉన్నాడు, రా అన్నాడు ఈయన ఆరిఫ్. రా అన్నాడు కదా, లోపలికి వెళ్తే వెనక్కి ఇలా వెళ్ళాను, తిప్పి వెనక ఇది ఇక్కడ పట్టుకుని తోసుకుంటూ వచ్చి గుమ్మలోంచి బయట పడేస్తాడు. ఓకే, అక్కడ నేనేమనుకున్నా, ఇందాక చెప్పానే, అమ్మయ్య ముట్టుకున్నాడు, చాలా ముట్టుకున్నాడు. ఆయన స్పర్శ కోసం నేను వచ్చా, అమ్మయ్య అనుకున్నా, ఆనందపడ్డా. వీళ్ళు చూసే వాళ్ళకేమో భలే గంటేశాడులే ఈయన్ని అనుకుంటారు వాళ్ళు. అలాగా ఆయన బయట మెట్ల దగ్గర కూర్చొని దిగంబర, నాకు ఒకటే మూలమంత్రం, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇది ఎంత చేస్తామో అంతగా అవధూతలు మన కళ్ళ ముందుకు వచ్చి రా నాయన అంటారు, గ్యారెంటీ అనుభవం. అక్కడ ఆ రోజు కూడా ఆయన దగ్గర అదే వాడా. తర్వాత ఆయన ఇంకో గుమ్మం ఉంది, అటు వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. వెళ్ళాము, నన్ను ఒళ్ళో పడుకోమన్నాడు. ఆయనకి ఇప్పుడు ఎవరు వచ్చినా చొక్కా మీద అక్కడ పుస్తకం ఇస్తే దాని మీద నెంబర్లు వేస్తాడు, 2, 3, 5, 1 ఏదో వేస్తాడు. నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని చొక్కా నిండా నెంబర్లే. ఆ తర్వాత అన్నం తెచ్చారు, ఇంత అన్నం తీసి నా చేతి నిండా పెట్టాడు. మరి ఇందాక తోసినవాడు ఎవడు, ఇప్పుడు పెట్టేవాడు ఎవడు? అర్థం చేసుకుంటేనే మహాత్ములు, అవధూతలు, యోగులు అర్థమవుతారు. చాలామందిని చూసాను నేను, చేతులను చూసేసి నాడి పట్టుకొని వారి జీవితాన్ని, నీకు జీవితంలో ఏం జరగబోతుందో, నీ గండం ఏంటి, నీ పరిస్థితిని కూడా చెప్తారని చెప్పి విన్నాను. కొందరు చెప్పిరు కూడా. అంత శక్తులు వస్తాయని చెప్పి అది వాళ్ళకే తెలియాలండి. నేను అలా అని చెప్పను. నేను నమస్కరిస్తా, ప్రేమనిస్తా, జరిగిపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. ఒక డాక్టరు నాడి చూస్తాడు, ఒక డాక్టర్ స్టెథోస్కోప్ వాడతాడు, ఇంకో డాక్టర్ థర్మామీటర్ వాడతాడు. ఎవరి పద్ధతి వాళ్ళది. ఫైనల్గా ఏమిటంటే ఆ వచ్చిన రోగికి నయమైందా లేదా అది తీసుకోవాలి మనం, అంతవరకు ఆలోచించాలి. ఓకే, ఇలా చేస్తే తప్పు కదా, ఆయన చక్కగా అలా ఆ వస్తువు వాడి రోగం నయం చేశాడు. పోల్చకూడదు నాన్న. అవధూతలు, మహాత్ములు వీళ్ళందరినీ పోల్చడానికి ఎవరిది వాళ్ళదే, ఎవరి పద్ధతి వాళ్ళది. ఓకే, ఒక జర్నలిస్ట్గా
చేస్తున్న క్రమంలో మీరు నేను జర్నలిస్ట్ని కాదు, వాడు చచ్చిపోయాడు. ఆ టైంలో వాడిని చంపి మళ్ళీ ఇంకోటి పుట్టించుకున్నా. ఆ జర్నలిస్ట్ని చంపి మరి ఈ మార్గంలోకి ఎందుకు వచ్చారు? వాడు చావాల్సి, వాడికి ముగింపు వచ్చింది, వాడిని లేపేశాం. ఇంకోటి ఎవడో పుట్టాల్సిన సమయం ముహూర్తం వచ్చింది, దీనికి ఎవడో ఏం చెప్తాడు? ఉందిగా ఒక టైం అయితే ఉందిగా ప్రతి వాడికి, దీన్ని రాలిపోయే టైము వాడికి వచ్చింది. నువ్వు ఇలాగే వెళ్ళావంటే నువ్వు మాయలో పడతావు రోయ్, ప్రపంచంలో ఉండిపోతావు రోయ్ అని చెప్పి వాడిని లేపేస్తే మరి నెక్స్ట్ ఏమిటి అన్నాడు. పర్లే ఈ తలుపులోంచి మళ్ళీ ఇటు వచ్చి యోగం అయిపోదు కానీ మళ్ళీ ఇటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు, అంతే జరిగింది. అది చావు అనలేము, ఇది పుట్టుకానలేము. ఎలా అంటాం? ఎలా ఉంది ఇప్పుడు ఈ జీవితం మీకు? సూపర్గా. అందుకని కదా నీతో ఇంత టైం ఇచ్చి హాయిగా మాట్లాడుతున్నా. లేకపోతే ఎన్నో పనులు ఉంటాయి, మాయ పనులు. నీకు ఈ టైం ఎందుకు ఇస్తున్నాను అంటే హాయిగా ప్రశాంతంగా ఉంది. ఓకే. పరమహంసతత్వంలో జీవించడం అంటే గురువుల కృపతోటి దాన్ని మించింది లేదు. అంటే స్ట్రైట్గా ఒకటి అడుగుతానండి, నేను రాగానే వచ్చి మీ కాళ్ళు మొక్కాను అంటే అది దేవుడు చేయించాడా మరి నాకు అనిపించిందా నాకు తెలియదు. బట్ మీలాంటి వాళ్ళు చూడగానే నమస్కరించాల్సి వస్తుంది, మొక్కేస్తాను. హౌ అండి, ఏంటి ఈ మిరాకిల్స్? మొక్కిన వాడిని అడగాలి నాన్న. నేనేమో ఎవరు రాకూడదని తలుపు వేసుకుంటే తలుపు కొట్టి మరీ వచ్చావు నువ్వు, లోపల తలుపు తీయించి మరీ వచ్చావు. నేనేం చేయను, తీశాను. తీస్తే ఎవరంటే నువ్వు అన్నావు, ఒక దండం పెడతా పెట్టుకో. పెట్టనండి, ఎవరు ఈయన అసహ్యంగా ఉన్నాడు, ఈయన సాధువా, నేను ఎవరో వచ్చానుకున్న చీఫ్ మినిస్టర్ అనుకుని పోతే వెళ్ళు. అది ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి దృష్టి. ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ఎర్రగా, తెల్ల కళ్ళజోడు పెట్టుకుంటే తెల్లగా కనిపిస్తుంది. అది నువ్వేదో పచ్చ కళ్ళజోడు పెట్టుకున్న కాషాయింది, నేను కనిపించాను, వచ్చేసాను. అంటే ఇక్కడ సీఎం కాదు, పిఎం కాదు, అంటే ఎంత పెద్దవాళ్ళైనా కూడా మీలాంటి సాధువుల దగ్గర, మీలాంటి సద్గురువుల దగ్గర ఎంతటి వాళ్ళైనా వచ్చి అలా కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఏంటి అదే రహస్యం. అది ఎవరికి చెప్పేది కాదు, అది చెప్పేది కాదు, చెప్పించుకునేది కాదు. పెట్టాడు. ఏం చూసి పెట్టావు నాయన అంటే నీలో సాయిబాబా కనిపించింది. నాకైతే నా జీవితంలో బాబా సార్ చెప్తున్నా, దగ్గర 200-300 మంది ఈ ప్రయాణం 30 ఏళ్ల ప్రయాణంలో సాయిని చూసాం, సాయిబాబా మీరే రెండవ సాయిబాబా లేడు అన్నవాళ్ళు ఉన్నారు, అంటూనే వచ్చారు. నేను మొదట్లో మామూలుగా నేను సాయి కోసం వెతికి సాయినే నా ప్రాణం ఊపిరిగా రక్తంగా మార్చుకుని ఉన్నాను. నేను ఇదేంటయ్యా ఇలా అంటున్నారని మొదట్లో అనుకుంటే అప్పుడు అర్థమైంది నాకు, ఎవరిని మనం పదే తలుచుకుంటామో వారు మనం అయిపోతాం. ఎవరిని మనం పూర్ణంగా సమర్పణ చేసి శరణాగతిలోకి వెళ్తామో వాడు మనలో దూరిపోయి మన ద్వారా వాళ్ళు కార్యాలు చేసుకుంటారు. సిద్ధపురుషులు, యోగులు, భగవంతుడు కూడా. ఒకవేళ అది జరిగింది ఉండొచ్చు, ఎందుకంటే చూసింది వాడు, చెబుతున్నది వాడు, దండం పెట్టేది వాడు, ఇంకోటి ఎవడో వచ్చి తిట్టిన వాళ్ళు ఉన్నారు. అందరం మెచ్చేసుకోవాలి. ఇక్కడ ఓ 30% మమ్మల్ని దొంగల్లా చూసిన వాళ్ళు ఉన్నారు, దూరంగా జరిగిన వాళ్ళు ఉన్నారు. రైల్లో నేను కూర్చుంటే నా సీట్లో కూర్చోలేక ఎదురు సీట్లోకి వెళ్ళిపోయిన ఉన్నాడు, కూర్చుని లేచిపోయి. 1 భరించలేక, 2 ఇష్టం లేక ఇలాంటివి జరుగుతాయి. ఏదైనా ఓకే. పుట్టిన ప్రతి మనిషి పాపం అయితే ఏదో ఒక పాపం చేస్తుంటారు, ప్రతి మనిషి అయినా కూడా. ఇప్పుడు అంటే మీ అనుభవంలో ఈ పాపాల నుంచి పుణ్యఫలాలు పొందాలంటే, ఆ కర్మల నుంచి బయటపడాలంటే ఏంటి? ఒకటి చెప్పనా నాన్న, ఎవరు పాపం చేయట్లా, పుణ్యం చేయట్లా, వాళ్ళకి మిగిలిన కర్మలు మోసుకుంటున్నారు, కర్మలు తీర్చుకుంటున్నారు. అది ఇంకొకరికి అపాయం, పూర్వజన్మ ఇంకొకరికి అపాయం అయితే అది పాపం అని అంటున్నాం. తప్పదు. అక్కడ మాంసం కొట్టి పెట్టుకున్నాడు, ఒక వ్యక్తిని పెట్టుకుని రోజుకి 34 జంతువులు కొట్టి కాల్చి 100 గ్రాములు కేజీ అమ్ముకుంటూ సాయంత్రానికి అడుగులు పట్టుకెళ్ళి పిల్లల ఫీజులు కట్టుకుని అక్కడ ఏదో చేసుకుని అన్నం తెచ్చుకుని బియ్యం కొనుక్కుని తింటూ ఆ పిల్లల్ని పోషించుకుంటూ సమాజంలో ఆ సంసారాన్ని అమ్మయ్య అనుకుని బతుకుతున్న వాళ్ళు లేరా? కానీ మరి మాంసం కొట్టే ఎందుకు పెట్టుకోవాలి? ఇంకో షాపు, పాన్ షాప్ పెట్టుకుని కొంతమంది. వీడెందుకు అలా చేశాడంటే వాడి ప్రారంభం. ఎక్కడో అక్కడ వాడు కనుక పాపం చేస్తున్నాను అని భావనతో కొంచెం ఒక పరిశీలనతో చేస్తే అది మెల్లిగా బయటపడగలడు. చాలా బాగుంది, ఇంకో 100 జంతువులు చంపాలి, ఇంకో 2 బిల్డింగ్లు కట్టాలంటాడా? దేనికైనా పరాకాష్ట ఒకటి ఉంటుంది నాన్న. ఎదురు చెప్తుంది, 0 చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాల్సింది. ప్రతిదానికి ఒక పరాకాష్ట ఉంది. అందుకని పాపం పుణ్యం అంటానికి లేదు, చేయనండి. పాపం పెరిగితే ఏదో ఆ 100 తప్పులు చేసిన లిస్టు రాశాడు శిశుపాలుడు, రాస్తాడు ఒక్కటేస్తాడు, ఇంకా అయిపోతుంది. కొంచెం భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక కొన్ని కర్మలు నువ్వు కర్మగా చేస్తున్నావా, కర్మ నేనే చేస్తున్నావా, అక్కడిక్కడ లెక్కలు వేస్తారు. నేను అనుకోకుండా చేసే నీకు అంటదు, ఎందుకంటే అది ఉంది కనుక చేస్తున్నావు. ఇంకా తర్వాత ఒక రోజుకి ఫ్రెష్ అయిపోతాం. మీ జన్మ ధన్యం ఎప్పుడైంది అసలు? నా జన్మధన్యం ఈ క్షణంలో కూడా అవుతోంది.
ఎలా? ఎందుకంటే ఈ ప్రశ్న నేను ప్రశ్న వేసుకున్నప్పుడల్లా అంతర్ముఖంగా మన దృష్టిని లోపలికి మళ్ళించినప్పుడు జన్మధన్యం మొదలవుతుంది అన్న. అంటే నేను అనేది ఏమిటి, అసలు నేను జన్మధన్యం ఎప్పుడవుతుందంటే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ బాహ్యాన్ని నుంచి ఈ బాహ్యం అశాశ్వతం, నా లోపల అసలైన సత్యం ఉందని మన దృష్టి మన లోపల అంతరాలకు వెళ్ళినప్పుడు ఈ సంబంధించిన ధన్యత్వం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బయట ఎన్ని ఉద్ధరించినా ఎన్ని చేసినా మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే అది జన్మ సాఫల్యం కాదు, ధన్యత మనకు దొరకదు నాన్న. అందుకని ఎప్పుడైందని నువ్వు అడిగావే, ఇంకా అవ్వలేదు, అవుతూనే ఉంది, ఇంకా ఎంతో ఉంది పొందటానికి జరుపుకోవడానికి. మీ యొక్క బ్రాహ్మణత్వానికి పరీక్ష ఎప్పుడు మొదలైంది? బ్రాహ్మణత్వానికి పరీక్షలు చాలాసార్లు మొదలయ్యి చాలా నాకు 10-15 ఏళ్ళ నుంచే అవుతూ వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా అది పరీక్ష ఉండకుండా ఏదైనా మనలో స్థితి మారదు కనుక. కైలాస యాత్రలో కూడా నాకు ఒక చోట ఒక నాగాబాబా దగ్గరికి వెళ్ళటం, ఆయన రమ్మనటం, కూర్చోమనటం, ఆ తర్వాత కొన్ని చేపలు నన్ను కడిగి తెమ్మనటం, మళ్ళీ నేను కాదనలేదు, ఆలోచిస్తుంటే పక్క అతను వెళ్ళి కడిగి తీసుకొచ్చాడు. అతను కడుగుతూ ఉన్నాడు, మళ్ళీ ఈయన వెళ్ళి నువ్వు పట్టుకురా అనటం దగ్గర అంటే కొంచెం బ్రాహ్మణత్వం ఒకటి నాలో చెప్పాలంటే బ్రాహ్మణత్వం చిన్నప్పుడే పోయింది. కానీ ఎక్కడో అక్కడ కొంచెం ఉంటుంది కనుక ఆ వైదిక సాంప్రదాయం నాకు ఉంది కనుక వైదిక కుటుంబంలో పుట్టడం వల్ల అప్పుడప్పుడు ఎదురొస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అది ఏదైనా తీవ్రంగా అయినప్పుడు అక్కడ ఆయన దగ్గర నాకు అది ఎదురైంది. మళ్ళీ ఆయన ఇచ్చాడు, ఆ గుడ్డ పట్టుకొని వచ్చా, లోపల ఇంక ముట్టుకోకుండా పట్టుకొచ్చి ఆయనకి ఇస్తూ ఉన్నాను. గిన్నెలో వెయ్యి అన్నాడు, అక్కడ నీళ్లు పోసి వేడి చేస్తూ. నీళ్ళు వెయ్యి అనగానే వేస్తున్నా, దులిపటమే కదా, ఏం ముట్టుకోను కదా అనుకున్నా. అందులో వేస్తే ఒకటి కింద పడింది, కొన్ని అందులో పడ్డాయి, ఒకటి కింద పడింది, ఇంతంత ఉన్నాయి, అవి కింద పడింది, తీసి అందులో వెయ్యి అన్నాడు. అక్కడ పరీక్ష. అంతవరకు పైపైన ముట్టుకున్నా. మా చేపల మార్కెట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాం పక్క నుంచి. నేను రాజమండ్రిలో చదువుకున్నప్పుడు జాంపేటలో పక్కనే చేపల బజారు అదంతా ఉండేది, పెద్ద మార్కెట్. ఒక్కోసారి ఆడుకుంటూ ఆ మార్కెట్లో తిరిగేవాళ్ళం, ఆ దుకాణాల మధ్య నుంచి వెళ్ళేవాళ్ళం. కానీ మనం ఏం తినము, చూసి పరిగెట్టడమే అటు. అది అంతవరకు చూసాం. ఇంకా దాన్ని తీసి అందులో వెయ్యాలి అనుకున్నప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తి తీసి అందులో వేయటం, అతను వేయటం జరిగింది. సరే అది అమ్మయ్య అనుకుంటూ వచ్చా అన్నీ కూడా. అంటే ఆ తర్వాత ఇంకా తిందాం అన్నాడు ఆయన, ముగ్గురం కలిసి తిందాం, అది ఆకుల్లో పెట్టండి, ఆకులు తెచ్చి వడ్డించు, ముగ్గురం తిందాం అన్నాడు. అక్కడ నాకు మళ్ళీ పరీక్షలా అనిపించింది. ఎందుకంటే చూడగలను, నా పక్కన ఉన్నవాడికి కావాలంటే తీసుకొచ్చి పెట్టగలను కూడా, అంతవరకు కూడా చేయగలం. మనం అలవాటు లేనిది, దాని వైపు దృష్టి లేనిది, ఇష్టం కాని దాన్ని చేయాలంటే పరీక్ష అవుతుంది ఏదైనా సరే, బ్రాహ్మణమే కాదు. కాబట్టి అక్కడ ఇంకేంటి ఎలాగా అనుకుని కళ్ళు మూసుకుని ఇంక తినేద్దాం, ఇంకా తప్పదు, ఒక నాగాబాబా అంటున్నారు, ఇంక ఇదొక సిచ్యువేషను. మరి పరీక్షకు నిలబడకపోతే ఉత్తముడు ఎప్పుడవుతా? నేను ఇలాంటి వికారాలకు లొంగిపోయి వాడు అతీతుడు అవ్వలేడు, ఆత్మోద్ధరణ కూడా అవ్వదు. ఇంకా శరీరం పరిమితిలో ఉన్నట్టే వాడు, అసహించుకున్న దేనిని ద్వేషిస్తే. ఇంకా అక్కడ తినేద్దాంలే అని ఇంకా కళ్ళు మూసుకుని చూడాలి. మరి చూడకుండా అది ఎక్కడ పెట్టాడో ఆకు తెలియదు నాకు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆయన వడ్డింది వేసినవి చేపలే. అది నాకు చేపలు కాకుండా ఒక దుంప ముక్కల్లాగా, ఆ పళ్ళెల్లో ఆ ఆకులో ఉన్నవి దుంప ముక్కల్లాంటివి అయిపోయి, చేప లేదు అక్కడ. మరి దాన్ని ఎలా అనాలి? అందుకనే మనం సిద్ధపడి శరణాగతిగా, నీ ఇష్టం తండ్రి, ఈరోజు నువ్వు ఈ క్షణంలో పరీక్షగా ఇది తినమంటావా, నువ్వు ఇలా చేయమంటావా, నిన్ను నమ్ముకుని చేస్తున్నా, నాకు ఇష్టమై నేను చేయటల్లా అని అనుకుని ఏ పని చేసినా కూడా భగవంతుడు అక్కడ మనల్ని దగా పడినాడు. మనకి మంచిగా ఈ చెడు పని కూడా మంచి అవుతుంది, చెడ్డది కూడా మంచిగా మార్చేస్తాడు. అలాంటి పరీక్షలు నేను నెగ్గుతూ వచ్చాను నాన్న. మీ గురువులు మీకు అంటే ఈ యొక్క బోధనలో కానివ్వండి, ఈ యొక్క అంటే సాధనలో కానివ్వండి, మిమ్మల్ని పెట్టినటువంటి పరీక్షలు కొన్ని మాతో పంచుకుంటారా? అంటే చాలా ఉన్నాయి నాన్న. చాలా వాటిలో పరీక్షలు అంటే ఒక పని చేయమంటారు, చేయటం మొదలుపెట్టాక కంగారు పెడతారు. కంగారు పెట్టి ఇంకా ప్రతిదానికి ఏదో ఉంటుంది, దానికి ఆ పని చేయటం ఆలస్యమైనా సరే ఇంకా నువ్వు చేయలేవు, నీ కర్మంతే, నువ్వు వేస్ట్లే అనేయటం, వాళ్ళు నిందించేయటం, అప్పటికప్పుడే నిరాశ. ఇలాంటివి ఆ గజిబిజులు నాకు పెద్ద పెద్దవి ఎదురు కాకుండా ఆ గజిబిజులు ఎదురైపోయేవి.
వాళ్ళేమో చేసిపోతే కుదరదు, నువ్వు అది సాధించి రావాలని చెప్పటం, నేను అక్కడికి వెళ్తే నా వల్ల కాకపోవటం, ఈయనకి నేను చేయలేని చెప్పలేను, అది సాధించలేను. ఇలాంటి వాటి మధ్యన పరీక్షల్లో కొంచెం కొంచెం నేను సతమతమయ్యి, ఇక నీ ఇష్టం తండ్రి అని ఏదైతే నేను అక్కడికి వెళ్ళి నాకు ఇంతవరకు ప్రయత్నం చేశాను, నా టోటాలిటీ నేను ఇచ్చాను, అవ్వలేదు, ఏం చేయమంటారో చెప్పండి. ఓడిపోయాను అంటే ఓడిపోయాను, గెలిచాను అంటే గెలిచాను, ప్రయత్నం లోపం నా దగ్గర నుంచి జరగలేదు. కావాలంటే మీరు ఇంకా చేయాలంటే ప్రయత్నం చెప్పండి, ఎలా ప్రయత్నం చేయాలో మళ్ళీ ప్రయత్నిస్తా, నేననేది ఇక్కడ శూన్యం అయిపోయింది అని చెప్పినప్పుడు ఇక గొడవ లేని స్థితి. అలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. కొన్నేమో గురువులు డైరెక్ట్గా పరీక్షలు పెడతారు, కొన్ని మనం వెళుతున్నప్పుడు మనకు తెలియకుండా అహంకారంతో లేకపోతే ఏదో మన సొంత సంకల్పాలతో పనులు చేసినప్పుడు ఎదురొస్తాయి. అవి గురువుల పరీక్షలే మనం అనుకుంటాం, ఈ గురువు వీడెవడో అనుకుంటాం. గురువు రకరకాలుగా పరీక్షిస్తారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా. మీ యొక్క అనుభవంలో చాలామంది కూడా ఇప్పుడు ఉన్న అంటే ఈ యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ కానివ్వండి, కొంచెం నిరుత్సాహపడము, నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది, ఇక నేను చేయలేను, ఇలాంటి వాళ్ళకు మీ యొక్క అనుభవంలో వారికి మీరు ఎలా బోధిస్తారు, వారు ముందుకు వెళ్ళాలంటే? ఎక్సలెంట్ నాన్న. అలాంటి వాళ్ళకి అస్సలు ఆ నిరాశకు వెళ్ళాల్సిన పని లేదు నాన్న, అక్కర్లా. సరిగ్గా కొంచెం చైతన్యంగా ఆలోచిస్తే, లేదు అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళు మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ దగ్గరికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే నిరాశను పెంచుకున్నారో వాళ్ళ పాదాల దగ్గర ఆ నిరాశను పెట్టేయమని చాలు. చెప్పుకోవాలి, పంచుకోవాలి. ఏదైనా సరే పంచుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. మహాత్ములు ఉన్నది ప్రపంచంలో ఎందరో ఎన్నో కోణాల్లో మహాత్ములు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ మెచ్యూర్డ్ సోల్స్ ఎంతోమంది ఉంటారు. అందుకని ఎవ్వరూ నిరాశపడకూడదు. నిరాశపడ్డాడంటే తనను తాను బలహీనుడిగా మార్చుకోవటం. ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం ఉంది నాన్న. సమాజంలో పరిష్కారం సమాధానం లేని ప్రశ్న లేదు ఇక్కడ. కనుక వెంటనే ఏదొచ్చినా పంచుకోవాలనుకోవటం చాలా అవసరం నాన్న. కొన్ని స్నేహితులతో పంచుకోవటం, కొన్ని తల్లిదండ్రులతో పంచుకుంటాం, కొన్ని తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. అక్కడే మహాత్ములు, గురువులు, యోగులు ఉన్నారు. వారు ఓపెన్లో ఉంటారు. ఎలాంటిది చెప్పినా కూడా వారు సౌహృదయం తీసుకుని చక్కగా ఆదరించి ధైర్యంగా ఉండి నేనున్నాను అని చెప్పే సద్గురువులు ఇప్పటికీ ఉన్నారు నాన్న. ఆ పాత్రలో ఉన్నవాళ్ళు ధైర్యం చెప్తారు. ఎక్కడ దారి తప్పాడో తనను తానే పరిశీలించుకుని, ఎక్కడో తను దారి తప్పబట్టే గుర్తించబట్టి మార్కెట్లోకి వెళ్ళాక తను అనుకున్న వస్తువు దొరకలేదు అంటే అది నిరాశపడిపోకూడదు. ఆ షాపు దొరకలేదు, వస్తువు దొరకపోవటం కాదు, నువ్వు సరైన షాపు వెతకలేదు. ఎందుకంటే ఇంకొకటి పొందినప్పుడు నువ్వెందుకు పొందలేవు? ఈ రకంగా మనం ధైర్యం తెచ్చుకోవాలి. చాలామంది పొందినప్పుడు నేను ఒక్కడిని ఎందుకు దగా పడిపోతున్నాను, ఎందుకు దుఃఖంలో పడ్డా అంటే నా దగ్గరే పొరపాటు జరుగుతోంది అని ఒక అన్వేషణ, ఒక విశాలంగా ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది నన్ను. ఏమీ ఆధారపడకల్లా. ₹1,00,000 ఉద్యోగం రాకపోవచ్చు, నీ కనీస అవసరాలకు తగినట్టుగా ఒక ఉద్యోగం అయితే వస్తుంది. గడుపు, ముందు తృప్తిగా ఉన్నదాంతో, తర్వాత పెరగచ్చు. మొత్తానికే జీరోలో ఉంటున్నావు అంటే ఎక్కడో అది నీ పొరపాటు. కాబట్టి దాన్ని కొంచెం సరిదిద్దుకుంటే అసలు మా బాబు లాంటి వాళ్ళ పాత్ర అదే నాన్న. కౌన్సిలింగ్ ద్వారా కానీ వాళ్ళని విని ముందు వాళ్ళని వింటాం మేము. చెప్పు, ఏదున్నా మా దగ్గరికి చెప్పు. నీ కామం, క్రోధం, లోభం, మోహం ఏ గుణాలు నేను బంధించి దుఃఖంలో పెట్టినా కమాన్ అంటున్నాం. ఏం చేస్తారండి మీరంటే మేమేం చెయ్యం. నీకు మా సాధనా శక్తితో ఆశీర్వాదం, ధైర్యం ఇస్తాం. కాసేపు కూర్చో, ప్రశాంతంగా కూర్చో. ఆ ప్రశాంతతను పొందటానికి మన గురువు నుంచి నేర్చుకున్న మార్గాలు ఉన్నాయి, అవి చెప్తాం. అప్పుడు ఇక ప్రశాంతత వస్తే హీ స్టార్ట్ వర్కింగ్ యూజింగ్ హిజ్ మైండ్, ఫుల్ మైండ్ పవర్, అన్లిమిటెడ్ మైండ్ పవర్ అనేది చాలా గొప్పది. వాడు అటువైపు వెళ్ళకపోవటం వల్ల, మైండ్ని బ్లాక్ చేసుకోవటం వల్ల నిరాశలో ఉన్నాడు. అది మా బుట్టి వాళ్ళ దగ్గరికి వస్తే అది మేము ఓపెన్ చేయగలుగుతాం. సో ఆనందం కోసం ఒక్క 2 సెకండ్లు ఏదైనా చేస్తే మనలో మార్పు ఉంటుందా? ఓ 20 సెకండ్లు, ఓ గంట, ఓ రోజు? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంది నాన్న. ఆనందం, చిదానందం, సచ్చిదానందం, బ్రహ్మానందం, పరమానందం, నిత్యానందం, ఇవన్నీ కలగలిసి ఆత్మానందం ఉంది. మార్గాలు ఉన్నాయి. ఎలా?
ఎలా అంటే కూర్చుంటే అవుతుంది అది. ఇప్పటికప్పుడు చిలక ప్రశ్నలో చెప్పేది కాదు. ముందు ఆసన సిద్ధి, కళ్ళు మూసుకోవటం, వెన్నెముక భాగం నిటారుగా ఉంచుకోవటం, ఒక చక్కటి భైరవ ముద్ర, మరొక చిన్ముద్ర, జ్ఞానముద్ర పెట్టుకుని కూర్చోవటం ప్రశాంతంగా. ముందు కూర్చోవటం నేర్చుకోవాలి. శరీరం కూర్చోదు, ఎంతసేపు తిరుగుతూ ఉంటుంది. 5 నిమిషాలు ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇదేదో ఉంటుంది. ఇవన్నీ స్థిరపరిచి హాయిగా ప్రశాంతంగా కూర్చుని చిరునవ్వుతో విత్ లవ్ అండ్ లైకింగ్ హాయిగా నన్ను నేను ప్రేమిస్తున్నాను, నా స్థితి చాలా హాయిగా ఉంది, ఇంకా పెరగాలి నేను అని ఆ ఇన్వర్డ్ జర్నీ అంతర్యాత్ర మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మెట్టు ఉంది అక్కడ, చేరుతాం అక్కడికి. దానికి ఇంకా కుదరలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఎలా ఉండాలంటావా? ముందు ఓంకారాన్ని ఒక 10 నిమిషాల పాటు చక్కగా శ్రద్ధగా కూర్చుని సుఖాసనంలో ఏదేదో నొప్పులు వచ్చేలా కాదు, అనుకూలంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఆ ఓంకారాన్ని హాయిగా మధురంగా గట్టిగా చెప్పుకుంటూ ఆ శబ్దాన్ని వింటూ చెప్పుకోమండి. ఫస్ట్ బేసిక్ చేంజ్ వచ్చేస్తుంది. సంఘర్షణ, అనుమానాలు, భయాలు, ఇప్పుడు ఏం చేయాలి అని కన్ఫ్యూజన్లు అన్నీ ఓంకార జపంతో పోతాయి ఫస్ట్. ఇదొకటి. రెండవది సోహం ధ్యానం అనేది. సోహం శ్వాస పీల్చుకున్నప్పుడు సోహం, ఇది శబ్దాల పలకం, శబ్దాలని భావన చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదులుతూ, శ్వాసతో శబ్దం, శబ్దంతో శ్వాస. ఈ రెండింటి అర్థం తెలుసుకుని సోహం అంటే ఐ ఆమ్ దట్. ఏదైతే అతీతంగా ఉందో అది నేను, ఏదైతే ఆనందం అన్నారో అది కూడా నేనే, అన్నీ నేనే అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటూ మెల్లిగా ఆ సోహం ధ్యానం చేస్తే విత్ శ్వాసతో కలగలిపి బీజాక్షరాలు 2 కలగలిపి ఏకాగ్రతలో అంతర్ముఖ స్థితి. ఇలాగ క్రమేపీ చేస్తూ ఉంటే అక్షరం దిద్దుతూ ఉంటే అది మనకు వచ్చేస్తుంది. అలాగే ఇది కూడా అభ్యాసం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇలా చేస్తే మన జీవితంలో ఉన్నన్ని చిక్కుముడులన్నీ కూడా ఖచ్చితంగా నువ్వే విడుచుకుంటావు, ఎవరు చేయక్కర్లేదు. నువ్వు అక్కడ దాకా వెళ్ళాలని కటిక చీకటి రాత్రి నువ్వు వెళ్ళాలి, చూస్తే అంతా ఎప్పుడు దారి లేదు, ఎలాగా అనిపిస్తుంది. ఒక టార్చ్ లైట్ నీకు ఇచ్చారు, టార్చ్ లైట్ అంత పెద్ద చీకటిని ఇదేం చేస్తుంది అనిపించవచ్చు, ముందు చిన్న బలుబు అని. ఏం చేయదు, నువ్వు 4 అడుగులు వేయటానికి దారి చూపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే ఇంకో 4 అడుగులు వేస్తావు, మళ్ళీ చూసుకుంటావు. ఇలాగ దాటుకుంటూ 1000 కిలోమీటర్లు వెళ్ళిపోతావు. ఎంత చీకటి ఉన్నా ఆ చీకటిని దాటి వెళ్ళిపోతావు. చీకటి అలాగే ఉంటుంది, నీకు వెళ్తూ దొరుకుతుంది. అలాగే ఇక్కడ కూడా చేస్తూ ఉంటే గురువుల దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక సద్గురువుని ఎంచుకోవాలి నాన్న. ఒక గురువు దగ్గర, ఒక స్కూల్లో చేరి చదువుకున్నట్టు ఒక గురువు పాదాల దగ్గరికి వెళ్ళి మనల్ని మనం సమర్పణగా ఉంచి, నాకు ఒక మార్గం చెప్పండి, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేకపోతే నాకు ఇది కష్టం, ఏది ఉంటే అది చెప్పి ఒక మార్గం చెప్పండి, ఒక స్థితినివ్వండి. స్థితి ఉంటే మనకు మనం చేసేసుకుంటాం. చదువుకున్న తర్వాత మనకు మనమే ఒక పక్కవాడికి చెప్తావా ఇటు వెళ్ళకరా ఇది బాగుంటుందని, అనుభవం వచ్చాక ఆ అనుభవానికి తగిన స్థితిని గురువుల దగ్గర నుంచి తీసుకుంటే లోపల నుంచి ఇంకా ఖచ్చితంగా తన ఈ హిడెన్ పవర్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తి లోపల చాలా ఉన్నాయి, బయట నుంచి ఏమీ అక్కర్లేదు. అవి తీయటం చేతకాక లాకర్ కీది లేదు. గురు మంత్రం, గురు దర్శనం, గురువు యొక్క వాక్కుతో ఆ లాకర్ ఓపెన్ చేయొచ్చు. అప్పుడిక ఊహించని మార్పు నాతో వచ్చిన వీళ్ళందరూ కూడా గురుమంత్రం తీసుకున్న వాళ్ళు. ఆయన DRDOలో మంచి గొప్ప సైంటిస్ట్, ఆయన సాధన చేస్తున్నారు. ఉద్యోగం అలా ఉన్నా వీళ్ళని అక్కడికోటి వెళ్ళి మన గాన్గాపూర్ వెళ్ళొచ్చాం, మునాబాద్ వెళ్ళొచ్చాం. గురువులను నమ్ముకుంటూ గురుస్థానాల్లో కూర్చొని వచ్చాం, గురునామస్మరణ చేసుకుంటూ వచ్చాం. ఈ క్రియలు కావాలి, క్రియలు ఏంటి ఫలితం ఉండదు. యాక్షన్ అంటే రియాక్షన్. మన యాక్షన్ సరిగ్గా ఆధ్యాత్మికంగా ఉంటే భగవంతుడు రియాక్ట్ అవుతాడు. ఇది మేము నమ్మిన సూత్రం. ఆ మార్గంలో నడిచి మేము పొందుతున్నాం, మేము హాయిగా ఉన్నాం. మాతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎవరికైనా ఇది ఓపెన్ అన్న. ఇది ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంటే అది టెక్నాలజీ ఒక ప్రభావం కావచ్చు, లేకుంటే జనరేషన్ ప్రభావం కావచ్చు, సొసైటీలో ఉన్న ప్రభావం కావచ్చు. ఈ యంగ్ జనరేషన్ ఏంటంటే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడున్న జనరేషన్కి. అంటే వాళ్ళు ఆ కామ క్రోధం అనేది ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు నిజంగా ఒక మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? అనుకుంటే చేసుకోవచ్చు నాన్న. అనుకోరు కాబట్టి చాలామంది ఇరుక్కుపోయి
వాటిలో కూరుకుపోయి అదే సంతోషం, అదే ఆనందం అని దానికోసం సర్వం వాళ్ళ శక్తులన్నీ ధారపోసి అన్నీ చేసి నష్టపోయి అయినా దాహం తీరక ప్రశాంతత దొరక్క నలిగిపోతున్నారు వాళ్ళందరూ. వాడు కనుక ఇది కాదు, ఇది నన్ను పాడి చేస్తోంది, దిగజారుస్తోంది అని గ్రహిస్తే కనుక హాయిగా బయటికి రావడానికి మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మికం వైపు వస్తే మాయిపోతుంది. అది అంతా కాలమాయ, మనం చుట్టూ ఉన్న ప్రాపంచిక మాయ. నువ్వు బార్లోకి వెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్తావా, తాగటానికి మిత్రులు దొరుకుతారు, నీ డబ్బులు మొత్తం సర్వం అక్కడ తాగి తగలబెట్టుకోవచ్చు. ఎట్నుంచి ఆ వీధిలోనే ఇంకొక పక్కన ఒక దేవాలయం ఉంది, అటు వెళతావా, ఆ మంటపంలో కూర్చో. ఎందరో భక్తులు అక్కడ కూర్చొని వెళ్ళారు, ఆనందం పొందారు, తృప్తిని పొందారు. ఆ మంటపంలో ఉన్న వాతావరణం వైబ్రేషన్స్ నీకు ఒక లోపల నుంచి ఒక ప్యూరిటీని తీసుకొస్తాయి. ఇలాంటి వాటిలోకి వెళ్తావా, నువ్వు అక్కడేమో ఆ మాయ బంధిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా, మనం దృష్టి జాగ్రత్తగా పెట్టుకుని వెళ్తే అటైనా నీ చాయిస్సే, ఇటైనా నీ చాయిస్సే. బాగుపడటం నీ చాయిస్సే, పడిపోవటం నీ చాయిస్సే, నీ చేతిలోనే ఉంది. ఇది ఎవరో వచ్చి ఎవరు బంధించి దారి తప్పించట్లా, జేబులోంచి డబ్బులు లాక్కెళ్ళి ఎవరు ఏం చేయట్లా. మనకి మనమే ఆకర్షణ పెంచేసుకుంటున్నాం. ఆ ఆకర్షణ ఇటు పెంచుకో, భగవంతుడివే పెంచుకో, విశ్వం అంతా నీదవుతుంది. ఇష్టమైన వాళ్ళు మనల్ని బాధకు గురి చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో, రోజులో ఒక్కసారైనా లేదంటే 2 రోజులకు ఒకసారి కావచ్చు. ఇటువంటి క్రమంలో ఏం చేయాలి? నువ్వు ఇష్టపడటమే పెద్ద సమస్య, తప్పది. ఇష్టపడితే ఖచ్చితంగా వాళ్ళకి చేస్తారు. నువ్వు ఇష్టపడకు, ప్రేమించు. ఇష్టపడటం వేరు, ప్రేమించటం వేరు. ఏంటి ఆ రెండింటికి చాలా ఇష్టం అంటే మోహంలో ఉండటం, ప్రేమించడం అంటే నువ్వు హాయిగా వాళ్ళు ఎలా ఉన్నా తిట్టినా సరే కూడా ఆనందంగా తీసుకోవటం. ఇప్పుడు ఇష్టం ఎప్పుడు కష్టమే అవుతుంది, ఎందుకంటే ఇది ఇంద్రియాల పరంగా పుడుతుంది ఇష్టం. ప్రేమ హృదయం నుంచి పుడుతుంది. అది తేడా ఉంది అక్కడ. హృదయం నుంచి పుట్టింది ఎప్పుడు మంచినే కోరుతుంది, ఓర్పుతో ఉంటుంది. అవతల వాళ్ళు తిట్టినా కూడా మనకు అంటించుకోదు. ఇష్టం అలా కాదు, ఎక్స్పెక్టేషన్తో మొదలవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల వాళ్ళు చిన్నదంటే కూడా మనం డబల్ చేసేసుకుని కథలు అల్లుకుని దుఃఖంలో పడిపోతూ ఉంటాం. అది ఇష్టానికి ప్రేమకి ఉన్న తేడా. ఓకే, ఇప్పుడున్న సొసైటీలో మనం పెళ్లి చేసుకున్న 4 రోజులకే, 5 రోజులకే, నెల రోజులకే, సంవత్సరానికే, 2 సంవత్సరాలు, 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు కన్నాక కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. ఇది ఎవ్రీ డే ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక మండలంలో, ఏదో ఒక ఊర్లో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడో చోట రోజు జరుగుతూనే ఉంది. మరి ఇది జరగకుండా ఉండాలంటే ఎవరు ఆపలేరు, వాళ్ళ ప్రారంభం అంతవరకే. రోజు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. స్కూటర్ యాక్సిడెంటు, కారు యాక్సిడెంటు, విమానం ఏదో చోట జరుగుతూనే ఉంది. కార్లు ఆపేయాలా, రైళ్ళు ఆపేద్దామా? ఎవరిది వాళ్ళది, ఎవరి స్కెచ్ వాళ్ళది. అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వలన ఇంకా మనకు అనవసరం, అది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నీ కేసు అయితే చెప్పు, నేను చక్కగా దాన్ని విడమర్చి నేను అన్నీ చెప్తా. ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. అది దానికి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి. అది వాళ్ళు అక్కడ ఎవరిది పై చేయ, ఎవరు తప్పు మనం దూరంగా ఎలా నిర్ణయిస్తానన్న. ఇటువంటి సమస్యలు అంటే వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అవును, వాళ్ళ వ్యక్తిని బట్టి. ఎందుకంటే అక్కడ ఎవరిది తప్పు, ఎవరిది లోటు, ఎవరిది అపార్థం చేసుకోవటము తెలిసిపోతుంది మనకు అక్కడ. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.